మనందరము తల్లి గర్భంలో ఉండగా శరీరంతో పాటుగా ఇంకొక శరీరం మాత్రమే అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ భౌతిక శరీరము ఒకటి కొంత భాగం పోగవుతుంది. పూర్తి శరీరము, శరీరానికి సంబంధించిన సామర్థ్యము పూర్తిగా ఆ యొక్క గర్భంలో ఉండగా మనకి పూర్తి సామర్థ్యంతో ఉన్న శరీరం తయారవదు. దానికి ఏదైతే మూలం ఉన్నదో ఆ మూలం వరకు తయారవుతుంది. బేసిక్ స్ట్రక్చర్ ఒకటి తయారవుతుంది కదా. మీరు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎదుగుతూనే వచ్చారు కదా, ఒక వయసు వరకు. మన యొక్క ఈ భౌతిక శరీరము పరిపూర్ణ స్థితికి రావటానికి ఒక 14 సంవత్సరాల వయసు పడుతుంది. అవునా? 14 సంవత్సరాల వయసు ఏర్పడిన తర్వాత మీరు శరీరము, ఒక మనిషి శరీరము అనబడేటువంటి అన్ని రకాల వ్యవస్థలు తయారైపోతాయి. ఎంతవరకు అనంటే వారు ఇంకొక మనిషికి జన్మనిచ్చే అంత సామర్థ్యం వచ్చేంత వరకు అది వృద్ధి చెందుతూ వస్తుంది. డే బై డే. ఒక రోజులో జరగలే, గర్భంలోనే అది జరిగిపోలేదు కదా. గర్భంలో ఉండగా ఆ ఎదగటానికి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థ మాత్రమే డెవలప్ అయింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక 14 ఏళ్ల వయసు వరకు దాని యొక్క పని అది చేస్తూనే ఉంటుంది. ఇంకా మిగిలినవి ఏవైనా ఉంటే అభివృద్ధి చెందాల్సినవి 21 సంవత్సరాల వరకు అది కొనసాగుతూ ఉంటుంది. అందుకే జ్యోతిష్యంలో 12 సంవత్సరాల వయసు లోపు జాతకం చూడాల్సి వస్తే పిల్లలది అక్కర్లేదులేండి, వదిలేయండి అని అంటుంటారు. 12 ఏళ్ల తర్వాతకి కూడా మిగిలి ఉంటే అప్పుడు వాడి జాతకం సంగతి. ఎందుకనంటే 12 ఏళ్ల లోపు వాడి ఎదుగుదలకి సంబంధించిన విషయంలో వాడి యొక్క జాతక పరంగా వాడి అక్కడ ఏదైతే ఉందో అదే జరగాల్సిన అవసరం లేదు. వాడి యొక్క గత జన్మ కర్మల ఆధారంగా వాడి నిర్మాణం అవుతూ ఉంటాడు. అందుకే ఒకవేళ గొప్ప జ్యోతిష్య పండితుడు ఎవరో చూసి ఇది అని చెప్పేస్తే ఆ పిల్లాడి విషయంలో అదే జరగాలని ఏం లేదు. ఎందుకనంటే వాడికి సంబంధించినటువంటి ప్రాణము నిలవటము కావచ్చు, వాడికి సంబంధించి వాడి శరీర నిర్మాణంలో లోపాలు, వ్యవహారాలు కావచ్చు, ఇవేవి కూడా పూర్తిగా మన చేతిలో ఉండవు. కొంత భాగం వరకే మన చేతిలో ఉంటుంది. మిగిలిన భాగం అంతా కూడా దాని ఎదుగుదల ఏదైతే ఉందో అది వాడి గత జన్మకి సంబంధించిన కర్మ మెమరీ ఏదైతే ఉందో వాడిలో, దాని ఆధారంగా దాని నిర్మాణం ఏర్పడుతూ వస్తూ ఉంటుంది. ఒక 12 ఏళ్ళ తర్వాత, 14 ఏళ్ళ తర్వాత పూర్తిగా వాడి కర్మ వాడిపైన పనిచేయటము మొదలవుతుంది. ఈ 14-12 ఏళ్ల వయసులోపు తల్లిదండ్రుల కర్మ కూడా వాడిపైన పనిచేస్తూ ఉంటుంది. చూడండి, వాడి నిర్మాణంలో కేవలం వాడొక్కడి పాత్రే లేదు. 14 ఏళ్ళ వయసులోపు వాడి యొక్క శరీర నిర్మాణంలో వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది, వాళ్ళ కర్మ పాత్ర చాలా ఉంటుంది. అందుకే ఒకవేళ తల్లిదండ్రులు కర్మ ప్రభావము చాలా తీవ్రంగా ఉంటే, ఒకవేళ చెడు కర్మ ప్రభావం చాలా తీవ్రంగా ఉందనుకోండి, ఆ చెడు కర్మ ప్రభావం చేత ఆ పిల్లవాడు కూడా ఏదో ప్రభావితం అవుతూ వాడి నిర్మాణంలో లోపాలు రావచ్చు. వాడు ఒక ప్రాణము నిలబడే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాడి యొక్క శరీర నిర్మాణంలో భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన కష్టాలన్నీ కూడా ఆ శరీర నిర్మాణంలోకి వచ్చి చేరచ్చు.
వాడి యొక్క మానసికమైన మెదడు ఎదుగుదలలో లోపాలు రావచ్చు. ఇవన్నీ కూడా తల్లి తండ్రి యొక్క వాళ్ళ యొక్క ప్రభావము కూడా వీడిపైన ఈ 14 ఏళ్ల లోపు ఉంటుంది. అందుకే జాతకం ఎంత బ్రహ్మాండంగా చూడగలిగిన వాడైనా సరే కనీసము 10% కూడా చెప్పలేకపోవచ్చు. ఎందువల్ల అంటే కేవలం వాడొక్కడిదే కాదు పనిచేస్తున్నది, ఆ 14 ఏళ్ల లోపు వాళ్ళ తల్లిదండ్రులది కూడా ఏదో పనిచేస్తూ ఉంది వాడి పైన. అందుకనే మనం ఏం చెప్తూ ఉంటామనంటే, మీ తల్లిదండ్రులు మీ పిల్లలు బాగుండాలి అని అంటే తల్లిదండ్రులు జీవించే విధానాన్ని నేర్చుకోవాలి అని అంటుంటాం. తల్లిదండ్రులు జీవించే విధానము తల్లిదండ్రులకి తెలియకపోతే వాళ్ళు కనే పిల్లలు వాళ్ళ జీవితాన్ని నిర్మాణం చేసుకునే క్రమంలో మీరు ఆటంకంగా మారుతూ ఉంటారు. మీరు చేసినటువంటి మీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ కర్మలు ఏవైతే ఉన్నాయో వాడిని సరిగ్గా ప్రాపర్గా ఎదిగే సమయంలో వాడిపైన మీవి అన్నీ పనిచేస్తూ వాడు 14 ఏళ్ల లోపు మీరు ఏదైతే అయ్యున్నారో దాన్ని వాడు ఆకళింపు చేసుకుంటాడు. 14 ఏళ్ళ తర్వాత వాడు సొంతంగా ఏవో విషయాలన్నీ పోగు చేసుకుంటూ ఉంటాడు. చుట్టూ ఉండే సమాజాన్ని బట్టి, వాడు చదువుకున్న విధానాన్ని బట్టి, వాడి స్నేహితుల్ని బట్టి, వాడి యొక్క మతాన్ని బట్టి అనేక రకాలుగా అనేక రూపాలలో ఆ పిల్లవాడు తనని తాను ఏదో నిర్మాణం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఒక 35 ఏళ్ళు దాటగానే తిరిగి మరలా వాడు ఏదైతే 14 ఏళ్ల లోపు ఏదైతే బిల్డప్ చేసుకున్నాడో ఆ లక్షణాలనే మళ్ళీ వాడు పైకి తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. అందుకే చూడండి, 14 ఏళ్ల వయసు పుట్టింది మొదలు 14 ఏళ్ల వయసు చాలా కీలకమైనటువంటి దశ. ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా వారికి జన్మనిచ్చే ముందు మీరు సరైన జీవన విధానంలో లేకపోతే దాని యొక్క ప్రభావం పిల్లలు జీవితకాలం పడాల్సి వస్తుంది. కానీ మరి మన తల్లిదండ్రులకి అది తెలియక, లేదంటే మనకి జన్మనిచ్చేటప్పుడు ఈ విషయాలు తెలియక మనము గందరగోళపు జీవితాన్ని అనుభవించే మనము పిల్లలకి జన్మనిచ్చి ఉంటాము. మన తల్లిదండ్రులు గందరగోళంగా జీవించి మనకి జన్మనిచ్చేశారు. దాని యొక్క ప్రభావం చేత మనందరము చాలా అవస్థలు పడుతున్నాం. మనం పడే ఈ ప్రస్తుత ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో మనం అనుభవిస్తున్నది, అది ఎన్నో రకాల లోపాలతో కూడుకొని ఉంటుంది. చూడండి, మీరు ఏకధాటిగా ఒక 3 రోజులు ఆనందంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. మీకు ప్రతి క్షణం ఏదో ఒకటి కావాలి. ఎవరో ఒకళ్ళు మీతో మాట్లాడుతూ ఉండాలి, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తూ ఉండాలి మీరు బాగుండడం కోసం. మీరు సంతోషంగా ఉండడానికి ప్రతి క్షణం మిమ్మల్ని ఎవరో నెడుతూ ఉండాలి, మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉండాలి. లేదా మీ చుట్టూ పెద్ద వ్యవస్థ తయారై ఉండాలి మీరు సంతోషంగా ఉండడం కోసం. అవేవి లేకుండా మీతో మీరు ప్రశాంతంగా ఉండడానికి చాలా అవస్థపడుతూ ఉంటారు. మనము అమృతధార సాధనాన్ని ఆల్మోస్ట్ మీరు అమృతధార సాధన చేస్తున్నారు. నిశ్శబ్దంగా ఒక 3 రోజులు మీరు ఉండాల్సి వస్తే చాలా కఠినమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉండొచ్చు. లోపల మన వల్ల కాక మనం మాట్లాడేస్తూ ఉండొచ్చు, మనసులో మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మనతో మనం ఘర్షణ పడుతూ ఉండొచ్చు, మనం యుద్ధమే చేస్తూ ఉండొచ్చు లోపల ఈ నిశ్శబ్దంగా ఉండటంలో. దానికి కారణం ఏంటి అని అంటే మనలో ఏదో లోపం ఉంది. మన ఎదుగుదల క్రమంలో ఏదో లోపం ఉంది. అందుకే మనము మనతో మనం ఉండటానికి మనకేదో ఒక అభద్రత, భయము, కష్టము ఏదో ఏర్పడుతుంది. మనము వాటిని మనం కదిలిస్తేనే తప్ప మనం ఈ సమస్యలో ఉన్నామని ఎప్పటికీ గుర్తించలేము. ఈ యాత్రలో మనం ఏం చేస్తున్నామనంటే
అసలు మనలో ఉన్న లోపం ఏంటో మనమే దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీతో మీరు ఉండటంలో లోపం ఉందనే విషయం మీకు తెలిస్తే మీతో మీరు ఉండడానికి మీరు ఏవైనా ప్రయత్నాలు చేయగలరు. అందుకే ఈ 3 రోజులని మనల్ని మనం వెలికి తీసుకోవటం కోసం వాడుకుంటున్నాం. ఎందువల్ల అంటే మనము జన్మ తీసుకునే క్రమంలో మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చే సందర్భంలోనో మనం పెరిగినటువంటి సిచ్యువేషన్స్ వల్లనో మనకి ఏర్పడిన లోపాలని ఇప్పుడు మనం సరి చేసుకోవాలి స్పృహతో. అదే ఆధ్యాత్మికత అంటే. మనం పుట్టినటువంటి మొదటి 14 సంవత్సరాలు పూర్తిగా శరీర వృద్ధి కోసము అది పనిచేస్తూ ఉంటుంది. మనము ఆ శరీరము వృద్ధి చెందిన తర్వాత మరొక బిడ్డకి జన్మనిచ్చే అంత సామర్థ్యం వచ్చే వరకు, యవ్వనము పిల్లల్ని కనే సామర్థ్యం వచ్చే వరకు అభివృద్ధి అనేది ఒకటి జరిగిపోయింది. ఆ తర్వాత మనము ఏదైతే అభివృద్ధి చెందాలో దానిపైన మనము దృష్టిని పెట్టకుండా దానికై అది ఏదైతే జరిగిందో అంతవరకు జరగనిచ్చి మనం కూర్చొని ఉండటం వల్ల మనకున్నటువంటి మిగిలిన 95% శక్తిని మనం వృధా చేసేసుకున్నాం. మిగిలిన 95% ప్రాసెస్ని మనం ఆపేసి కూర్చున్నాం. కేవలము అందరము పిల్లల్ని కనగలిగే సామర్థ్యం వరకు వచ్చి కూర్చున్నాం. అంతటితోనే పూర్తయిపోయినట్టుగా, మనకి పరిపూర్ణత వచ్చేసినట్టుగా మనము మనలో ఆ పిల్లల్ని ఎత్తుకోగానే జీవితం ఏదో సాధించేసినట్టుగా, మేము చాలా గొప్ప వాళ్ళం అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాయి. అంత పెద్ద గొప్ప విషయం కాదు, మీరేం డెవలప్ చేయలేదు. అది దానికై అది 14 ఏళ్ల వయసు వరకు దానికై అది జరిగిపోయింది. మీరంటూ ప్రయత్నం చేసింది ఏం లేదు. దానికే మనము చాలా అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంత అచీవ్మెంట్ ఏం కాదు అది. ఒకవేళ మన ఏదో ఒక సాధన ద్వారా మనము శక్తిని పొంది ఆ శక్తి ద్వారానే పిల్లల్ని కనే అవకాశం ఉండి ఉంటే ఈ భూమి మీద ఇంత జనాభా ఉండేవాళ్ళు కాదు. అక్కడక్కడ ఒక్కొక్క మనిషి కనపడుతూ ఉండేవాడేమో. ఎందుకంటే ఇది సహజంగా జరిగిపోయింది. దానికి సంబంధించినటువంటి పునాదులు, ఆ ఎదుగుదలకి సంబంధించిన పునాదులు గర్భంలో జరిగిపోయాయి. అందుకే మనం సేఫ్గా ఉన్నాం. చాలా తండ్రి అయినామని, తల్లి అయ్యామని, తాత అయ్యామని మురిసిపోతూ ఉంటాం మనం. మనది కానీ ఘనత అదంతా నిజానికి. ఎందుకనంటే గర్భంలో ఏదో జరిగిపోయింది. అది ఆ ప్రాసెస్కి సంబంధించి ఏదో ఒక ప్రక్రియ జరిగింది. అంతవరకు దాని డెవలప్మెంట్ ఏదో జరిగింది. 14 ఏళ్ల వరకు ఏదో దానికై అది నడిచింది. ఆ పై అభివృద్ధి ఏదైతే ఉందో అక్కడ మాత్రం మనం ఆగిపోయాం. దాని తరువాత వృద్ధి చెందాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, డెవలప్ అవ్వాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానిని మనము ఆపేసాం. ఎప్పుడైతే పిండము లోపల వృద్ధి చెందేటప్పుడు భౌతిక సంబంధమైన భౌతిక శరీర అభివృద్ధి ఒకటి జరుగుతూ ఉండగా, అది కూడా పరిపూర్ణంగా కాదు, దానికి సంబంధించిన పునాదులు మాత్రమే ఏర్పడ్డాయి. పరిపూర్ణ స్వరూపం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు గర్భంలో ఉండగా. దాని తర్వాత కూడా ఒక 14 ఏళ్ల ప్రాసెస్ ఒకటి దానికి నడుస్తూ ఉంటుంది. కానీ ఆ గర్భంలోనే ఉండగా ఇంకొక శరీరం మాత్రము అభివృద్ధి చెందింది. ఆ యొక్క శరీరమే సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరం ఒక్కటే పరిపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటుంది. మీరు గర్భంలో ఉండగానే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండేటువంటి ఒకానొక శరీరము సూక్ష్మ శరీరం ఒక్కటే. భౌతిక శరీరం కూడా పూర్తి కాలేదు ఇంకా. మీరు బయటకు వచ్చాక కూడా దాని ప్రాసెస్ ఏదో జరుగుతూ ఉంటుంది ఇంకా. కానీ
సూక్ష్మ శరీరం అనబడేది మాత్రము పూర్తిగా అభివృద్ధి చెంది మీలో అది మీ తరువాత శరీర నిర్మాణాలకు అది సహాయం చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే జన్మించారో మీరు భౌతికంగా బయటికి మీరు వచ్చే లోపే ఈ సూక్ష్మ శరీరం అనేది వృద్ధి చెంది ఆపై 3 శరీరాలని అది డెవలప్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనము ఆ ప్రయత్నానికి సహకరించే వాతావరణం భూమి మీద లేదు. వాస్తవానికి ఆశ్రమము కేవలము ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చి చేరేటువంటి ఒక ప్రదేశం కాదు. వృద్ధాశ్రమం కాదు ఆశ్రమం అంటే. వాస్తవానికి ఆశ్రమం అనేది అత్యంత యవ్వనములో బాల్యములో ఉండగానే ప్రవేశించాల్సినటువంటి ఒకనొక ప్రదేశం అది. ఎందువల్ల అంటే వాడి యొక్క పరిపూర్ణంగా వాడి అన్ని శరీరాలు వృద్ధి చెంది ఆ శరీరాలన్నీ వృద్ధి చెందిన వాడు పిల్లల్ని కనేటువంటి వాడి పిల్లల్ని కనే వయసు వచ్చి వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే లోపు వాడి యొక్క పరిపూర్ణంగా అన్ని శరీరాలు కూడా వృద్ధి చెంది ఉండాలి. గురుకులం చేసేటువంటి పని ఏంటి అని అంటే నీకు ఉన్నటువంటి శరీరాలన్నిటినీ కూడా సూక్ష్మ రూపంలో ఉన్న శరీరాన్ని అన్నిటినీ కూడా అది శక్తివంతం చేసి వాటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ పిల్లాడిని యొక్క ఫ్యామిలీ లైఫ్లోకి పంపిస్తూ ఉండేవారు. ఆ అవకాశము ప్రస్తుతం ఉన్న సమాజంలో లేదు. ఎందుకనంటే మనకి కనీసం 12 గంటలు స్కూల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి గురుకులాల అవకాశం లేదు. 12 గంటలు ఒక మరమనిషిలా పనిచేయాల్సినటువంటి విద్యా వ్యవస్థ వచ్చేసి. కానీ మనం ఇంకా సగమే డెవలప్ అయిన మనము కనీసం మనము అవగాహన ఉన్న మనము ఆ మిగతా సగాన్ని కూడా పూరించడానికి మనం ప్రయత్నం చేయాలి. మీ యొక్క సూక్ష్మ శరీరం వృద్ధి చెందగానే అది మిగిలిన శరీర వ్యవస్థకి మీ యొక్క పంచకోశాలకి అవసరమైనటువంటి చక్రాలని అది నిర్మాణం చేయటం మొదలు పెడుతుంది. సూక్ష్మ శరీరము మీ యొక్క నాభి స్థానాన్ని ఆధారం చేసుకొని అది పనిచేస్తూ ఉంటుంది. నావెల్ సెంటర్. అందుకే ఆధ్యాత్మికతలో ఈ యొక్క నావెల్ సెంటర్ చాలా కీలకమైనటువంటి ఒకానొక క్షేత్రం. యోగులకి అది పుణ్యక్షేత్రం లాంటిది. ఆ క్షేత్రము నుండి మిగిలిన అన్ని వ్యవస్థలు కూడా వృద్ధి చెందటం మొదలవుతాయి. మీరు ఆ మిగిలిన అన్ని శరీరాలను వృద్ధి చేసుకోవాలి అని అంటే, శక్తివంతం చేసుకోవాలంటే, అసలు వాటి నిర్మాణం అంటూ జరగటం మొదలవ్వాలి అని అంటే మీరు ఆ కేంద్రములో నిలబడటము అనేది మీరు సాధన చేస్తూ ఉండాలి. ఆ కేంద్ర స్థానములో మీ శక్తి కేంద్రీకృతమై ఉండేలా మీరు నిలిచి ఉండాల్సిన అవసరం. అందుకే మనం దాంట్లో అతి ముఖ్యమైనటువంటి ఒకానొక సాధన చేస్తున్నాం, అదే మౌనము. మీరు మౌనంగా లేకుండా మీరు కేంద్రాన్ని మీరు స్పర్శించలేరు. కేంద్ర బిందువులోకి మీరు అసలు ప్రవేశించడం సాధ్యపడదు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మౌనము అనే దాన్ని నిజంగా అనుభూతి చెందకుండా మీరు ఆధ్యాత్మిక సాధనలు ఏవైనా చేసి ఉంటే మీరు కాలక్షేపం చేశారని మాత్రమే గుర్తించండి. లేదా మీ మెదడుకి విషయాలను ఎక్కించుండి ఉంటారు, అంతకు మించి ఏం జరగదు. అది మీరు మౌనము అనేదాన్ని అభ్యాసము చేయకుండా. అందుకే ఋషి సంస్కృతిలో, యోగ సంస్కృతిలో కొండలకి గుట్టలకి వెళ్ళిపోయి కూర్చోవడానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళు రోజంతా ఏదో సాధనలు చేసే అవసరం కోసం కాదు, విశాలమైన ప్రదేశాల కోసం కాదు,
వారు ఆ ప్రాంతాన్ని ఎంచుకునేది ఎందుకునంటే మౌనము పూర్తిగా సిద్ధించటం కోసం. మనం మనుషుల మధ్యలోనే ఉండి మనము మాట్లాడుతూ కనీసం పైకి మాట్లాడకపోయినా మనసులోనే ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చుంటే మీరు ఎప్పటికీ ఏ సెంటర్ అయితే బలమైనదో మిగిలిన అన్నిటినీ నిర్మాణం చేయగలదో ఆ సెంటర్ని మీరు అభివృద్ధి చేసుకోలేరు. నిద్ర వస్తున్న వాళ్ళు నించొని వినండి, నిద్రపోవద్దు. మీ యొక్క ఏదైతే సెంటర్ మిగిలిన అన్నిటినీ డెవలప్ చేయగలదో ఆ సెంటర్ని, ఆ క్షేత్రాన్ని మీరు శక్తివంతంగా ఉంచుకోని పక్షంలో మీరు మిగిలిన ఏ డెవలప్మెంట్కి మీరు సహకరించని వాళ్ళుగా అవుతారు. ఆ ముఖ్యమైనటువంటి ఆ శక్తి క్షేత్రము బలంగా మారాలి అని అంటే మీరు ముందుగా సాధన చేయాల్సినటువంటి ఒక విషయము మౌనమే. ఇది 3 రోజుల కోసం కాదు. దీని యొక్క విలువని నేను పదే పదే ప్రతిరోజు మరలా వేరు కోణాల్లో చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే మీరు తర్వాత కూడా దీన్ని అభ్యాసం చేయటం కోసం. కాశీ రద్దీగా ఉండే ఆ ఏరియాకి వెళ్ళగానే మనం దీన్ని వదిలేద్దామని అనుకోకండి. ఈ 3 రోజులు మనం దాన్ని అలవాటు చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మీరు నిజంగా మౌనంలో పరిపక్వత చెందుతారో, మౌనము ఒక మహాసుఖాన్ని ఇచ్చేదిగా ఎప్పుడైతే మారిపోతుందో, ఒక ఆనందాన్ని పుట్టిస్తున్నట్టుగా అనిపిస్తుందో, అప్పుడు మీ యొక్క ఆ మిగిలిన శరీరాలను వృద్ధి చేయగలిగేటువంటి ఆ నాభి కేంద్రము స్పందించడం మొదలుపెట్టింది అని అర్థం. మీలో ఆ సుఖస్థితి ఏర్పడింది అంటే దాని అర్థము మీరు మీ నాభి స్థానము శక్తివంతమై తన యథాస్థానంలోకి వచ్చింది. అది మిగిలిన అన్ని శరీరాలను వృద్ధి చేయడానికి పూనుకుంటుంది అని దానికి చిహ్నం. మీరు మౌనములో గందరగోళ స్థితిని అనుభవిస్తూ ఉండుంటే, మీరు తట్టుకోలేని ఘర్షణకి గురవుతూ ఉండుంటే, ఆందోళనకి గురవుతూ ఉండుంటే, ఇబ్బందికి గురవుతూ ఉండుంటే, మీరు అటుగా ఇంకా ప్రయాణం చేస్తున్నారు. ఆ దారి వైపు వెళ్ళే ప్రయాణంలో, ఆ క్షేత్రము వైపు వెళ్ళే ప్రయాణంలో మీరు ఉన్నారు, ఇంకా చేరుకోలేదు అని అర్థం. మిగిలిన అన్ని క్షేత్రాలలో ఏదో ఒక అలజడి ఉంటుంది. మిగిలిన ఏ క్షేత్రములో, ఏ చక్రములో మీ ప్రాణం సంచరిస్తున్నా ఎంతో కొంత ఏదో ఒక అలజడి ఉంటుంది. ఎందువల్ల అంటే అవి ఇంకా పూర్తిగా నిర్మాణం కాని ప్లేస్లోకి వెళ్ళారు మీరు. మనము అంతా నిర్మాణమైన ఇంట్లోనే ఉండగలము. సెంటరింగ్ రాడ్లు అన్నీ పెట్టున్న ఇంట్లో మనం కాపురం చేయలేం కదా. ఇంకా అది పూర్తి నిర్మాణం జరగలేదు. ఎవరైనా పునాదులు తవ్వి గుంటలు తవ్వగానే నా ఇల్లు పూర్తయిందని చెప్పేసి లోపలికి వెళ్ళేవి బెడ్లు వేసుకుని, వంటిల్లు పెట్టేసుకొని, స్టవ్ని పెట్టేసుకొని మా ఇల్లు ఇదే అని చెప్పేసి మీరు ఉండగలరా? ఒకవేళ ఏదైనా అవసరమయ్యి ఏవైనా చుట్టూ పరదాలు కట్టుకొని ఉంటున్నా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనము ప్రస్తుతము పూర్తిగా నిర్మాణము కాని శక్తి క్షేత్రాల్లో సంచరిస్తూ ఉన్నాం. అందుకే ఆందోళనగా అనిపిస్తుంది మనకి. మనం అంత కంఫర్టబుల్గా లేము, అంత హాయిగా ఉండలేకపోతున్నాం. ఎందుకనంటే మనము నిర్మాణం కాని డొల్ల ప్రదేశాల్లో తిరుగుతున్నాం. అరాకొర నిర్మాణమైనటువంటి ఆ యొక్క శక్తి క్షేత్రాలలో మన ప్రాణం అటు ఇటు సంచరిస్తూ ఉంది. దానివల్ల మనము పరిపూర్ణమైన సుఖ అనుభూతిని మనం పొందలేకపోతున్నాం. అందుకే ఈ అరకొర నిర్మాణమైనటువంటి
ఆ శక్తి క్షేత్రాలలోకి, ఎనర్జీ సెంటర్స్లోకి మన ప్రాణ సంచారము జరుగుతూ ఉండటం వల్ల మనము ఏ అనుభూతిని పొందలేకపోతున్నాం. కేవలం మనం చేయగలిగిన ఏకైక పని ఏంటంటే పిల్లల్ని కనగలగటం. అదొక్కటే సాధ్యపడుతూ ఉంది మనకి. మిగిలిన ఏ అనుభూతిని, ఏ ఉన్నతమైనటువంటి స్థితిని మనం అనుభూతి చెందలేకపోతున్నాం. అదే యోగ ప్రయాణము అంటే, యోగ జీవితము అంటే అర్థం ఏంటి అని అంటే, మన ప్రమేయంతో మనము శక్తి క్షేత్రాల నిర్మాణం మనం చేసుకుంటూ వెళ్ళటం. మనకి ప్రస్తుతం వృద్ధి చెంది ఉన్నటువంటి ఒకే ఒక క్షేత్రం ఏంటి అని అంటే నాభిస్థానం. అది కూడా ఏళ్ళు గడిచిపోయి మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలో, డీల్ చేయాలో తెలియక ఎన్నో ఏళ్ళు గడిచిపోయి అది కూడా బలహీనపడిపోయి ఉంటుంది. ఆ బలహీనపడిపోయినటువంటి ఆ క్షేత్రాన్ని మళ్ళీ శక్తివంతం చేసుకోవటం కోసమే మనము దానికి కావాల్సినటువంటి నరిష్మెంట్, మనం ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ అనో, పండ్లనో, బ్రేక్ఫాస్ట్నో ఏదో చేస్తున్నాం కదా. అదే మొక్కలు అయి ఉంటే వాటికి ఎరువనో, నీరనో ఏదో పెడుతూ ఉన్నాం కదా. అలా ఆ యొక్క ఇప్పటికే డ్యామేజ్ అయిపోతూ దాన్ని ఎలా పెంచాలో తెలియక మనము కేవలం ఏదైతే 14 ఏళ్ల వయసు వరకు మనకి అభివృద్ధి చెందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేస్తూ వస్తున్నామో, దానివల్ల డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ క్షేత్రాన్ని, ఆ ఎనర్జీ సెంటర్ని తిరిగి మరలా శక్తివంతం చేయటం కోసం, దానికి కావాల్సినటువంటి నరిష్మెంట్, పోషణ అందించడం కోసము మనం తీసుకున్నటువంటి అడుగు ఏంటి అని అంటే మౌనము. మీరు మౌనాన్ని అనుభూతి చెందుతూ ఉంటే మీ యొక్క కేంద్ర బిందువు శక్తివంతం కాబడటం మొదలవుతుంది. మనం కట్టే, నిర్మాణం చేసే ఆలయాలు కూడా, శంభో యోగ ఆలయాలు కూడా దీన్ని నరిష్ చేసేటువంటి, దీన్ని పోషించేటువంటి ఒక వ్యవస్థనే మన ఆలయాలు కూడా. ఎందువల్ల అంటే మాటల రూపంలోనో, పుస్తకాల రూపంలోనో మనము ఎంతటి జ్ఞానాన్ని ఇస్తున్నా కూడా అర్థం కాని ఒక విషయాన్ని ఎలా మనం ఆచరణలో పెట్టడం. అందువల్ల అది చేరుకోవటం కష్టమవుతుంది. ఋషులు మనకి చెబుతున్నా కూడా అది మన చెవికి ఎక్కనట్టుగా మారిపోతుంది. అందుకే గురువు అనే వ్యక్తి, అది మీకు అర్థమైన అర్థం కాకపోయినా తనతో మీకున్నటువంటి బంధము వల్ల, మీకు తనపై ఉన్నటువంటి మమకారం వలన ఆయన చెప్తే ఏంటో తెలియకపోయినా మనం అలా ఉందామనే క్రమంలో వారు కొంత అభివృద్ధి చెందుతారని గురువు అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గురువు ఏం చేస్తూ ఉంటాడంటే, కేవలము గురువుపై ఉన్న ఆ ప్రేమ వలన నిదానంగా మిమ్మల్ని, మీకు తెలియని విషయాలను కూడా మీతో చేపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం ఇంకా కన్స్ట్రక్షన్ కానీ ఇళ్లలోకి మీరు వెళ్ళొస్తున్నారు, దాంట్లో నివాసం ఉండాలనుకుంటున్నారంటే మీకు అర్థం కాకపోవచ్చు. మీరు కేవలం ఊహించగలరేమో కానీ నిజానికి దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవటం కష్టం. కానీ నేను చెప్తున్న నా పైన ఉండేటువంటి మీకున్న బంధం ఏదైతే ఉందో అది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అది ప్రయత్నం చేసేలా చేస్తూ ఉంటుంది. మనం ఇక్కడికి చాలా ఆత్మీయంగా ప్రయత్నం చేసే, నాతో లోతైన అనుబంధం ఉన్నవారిని ఆహ్వానించాం. మనం అందరిని పిలవకపోవటానికి కారణం అదే. ఎందువల్లంటే వారికి పిచ్చి శబ్దాల్లా ఉంటాయి. ఏవో కట్టని బిల్డింగ్లట, వాటిల్లో మనం ఉంటున్నామట, తిరుగుతున్నాం, ఏవేవో పిచ్చి శబ్దాల్లా అనిపిస్తుంటాయి. ఒకవేళ ఇవి మీకు ఇప్పటికీ పిచ్చి శబ్దాలు అనిపిస్తూ ఉన్నాయని అంటే మనకెక్కడో ఏదో గ్యాప్ ఉంది అని అర్థం. మీకు నేను చెప్తున్నది బాగా అర్థమవుతుంది అని అంటే మనం కలిసిపోయే ఉన్నామని అర్థం, వేరుగా లేమని అర్థం.
ఆ యొక్క నిర్మాణము మనం ఇప్పుడు చేయటం కోసమే మనం శక్తివంతమైనటువంటి ఒక అడుగు వేశాము, అది మౌనము. ఆ మౌనము మీ కేంద్ర బిందువుని బాగా శక్తివంతం చేస్తూ ఉంటుంది. అది ఎరువులా పనిచేస్తూ ఉంటుంది. అది మొక్క ఎదగటానికి, అది పుష్పించటానికి తగినట్టుగా అది ఒక ఎరువులా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఎరువుని ఆధారంగా చేసుకొని ఆ పునాదిని బలంగా మార్చుకుని మనము ఆపై మిగిలిన నిర్మాణాలన్నిటినీ కూడా పూర్తి చేస్తూ ఉంటాం. దానికి ఫౌండేషన్ ఈ 3 రోజుల మన ఈ సత్సంగంలో దాని యొక్క ఫౌండేషన్ పడింది మనకి. ఇంకా ఈ యొక్క మౌనము కష్టంగా అనిపిస్తుంది అని అంటే మీ ప్రయత్నం ఇంకా సాగాలని అర్థం. మీరు ఇక్కడ కాశీలో మెట్టు కలిసి తిరగటం వల్ల నిజంగా ప్రయోజనం ఏం దక్కకపోవచ్చు. మీరు నెట్టుకొని దర్శనానికి వెళ్ళడం వల్ల నిజంగా పెద్ద ప్రయోజనం జరగకపోవచ్చు. ఎందుకంటే విశ్వనాథుడు అంతటా ఉన్నాడు ఇక్కడ. కేవలం అక్కడ ఒక్క దగ్గరే కూర్చుని ఉన్నవాడు కాదు విశ్వనాథుడు. అది మనము ఆ సెంటరింగ్ తెలియనప్పుడు ఏదో ఒక సెంటర్ ఉండాలి కాబట్టి గుడి మనకి సెంటర్ అయింది. మీరు అనుభూతి చెందడం కోసము అక్కడికి వెళ్తేనే ఆ శివుణ్ణి అనుభూతి చెందగలరు కాబట్టి. కానీ నిజానికి ఇప్పుడు మీరు కేంద్ర బిందువుగా మారటం, మీ శక్తి మొత్తము కేంద్రీకృతం అవటం మొదలు పెడితే మీరు ఇక్కడే ఉన్న ఫలాన నిజంగా శివుణ్ణి దర్శనం చేస్తారు. మనకంటే ఉన్నతమైన శక్తిని చూడలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందువల్లంటే మనం మనకి ఏదైతే బలమో దాన్ని కూడా నిర్వీర్యం చేసుకొని ఉన్నాం కదా. మరి పిల్లలకి ఆత్మలు కనపడుతూ ఉంటాయి, దేవుడు కనపడుతూ ఉంటాడు. వాళ్ళు నాకు ఇది మా ఇది కనపడింది అని చెప్తూ ఉంటారని అంటే పిల్లలు పిచ్చివాగులు వాగుతుంటారని అనుకుంటాం. కానీ వాళ్ళు అప్పుడప్పుడే శక్తివంతంగా వాళ్ళ యొక్క కేంద్రము బలంగా అప్పుడే తయారై ఉంటుంది. వాళ్ళకి నిజంగానే అన్ని కనపడుతూ ఉంటాయి. మనము తెలివి తక్కువగా ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం దేన్నైనా లెక్క చేయం. మనం అనుకుంటూ ఉంటాం సీరియస్గా ఉండే వాళ్ళకి బాగా తెలివి ఉందని అనుకుంటూ ఉంటాం. సీరియస్గా ఉంటున్న వాళ్ళు వాళ్ళ తెలివితో బయటపడకుండా ఉండడానికి ఉంటున్నారేమో. పిల్లల్లా సరదాగా ఉన్నవాళ్ళు నిజంగా తెలివికి మించిన తెలివితో ఉన్నారు. అందుకే మనకి వాళ్ళు తెలివి తక్కువ అనిపిస్తుంది, మనం తెలివైన వాళ్ళం అనిపిస్తూ ఉంటుంది. నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ మనం తెలివి తక్కువ వాళ్ళం అయిపోతూ ఉంటాం. ఎందుకనంటే మనల్ని సమాజం ప్రభావితం చేస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉండేటువంటి మనుషులు మనం ప్రభావితం చేస్తూ ఉంటారు. మన యొక్క కులం ప్రభావితం చేస్తూ ఉంటుంది, మన మతం ప్రభావితం చేస్తూ ఉంటుంది. మన యొక్క పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తూ మనల్ని మన యొక్క మూలమైన శక్తి నుంచి అవి దూరం చేస్తూ ఉంటాయి. అందుకే మనము మనకంటే ఉన్నతమైన శక్తిని మనం అర్థం చేసుకోలేము. అందుకే ఏదో ఘర్షణ వస్తూ ఉంటుంది. తెల్లగా ఉన్నవాడిని నల్లవాడు చూస్తే, నల్లగా ఉన్నవాడిని తెల్లవాడు చూస్తే, డబ్బున్నవాడిని పేదవాడు చూస్తే, పేదవాడిని డబ్బున్నవాడు చూస్తే, చదువుకున్నవాడిని చూసినప్పుడు చదువు లేనివాడిని చూస్తే చదువుకున్నవాడికి, ఇలా ఏవో ఒక వ్యత్యాసం కనపడుతుంటేనే బ్రతుకుతూ ఉంటారు. ఎందుకనంటే మనకు అర్థమయ్యాయి అంతవరకే. మనము బలహీనంగా ఉండడం వల్ల అవి మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని మనల్ని మనం పోషించుకుంటూ ఉంటాం. ఎందుకనంటే మనం బలహీన పడిపోయాం కాబట్టి. మనము ఆ మూలమైన శక్తి నుంచి చాలా దూరంగా వచ్చేసాం కాబట్టి మనం ఈ 3 రోజుల్లో, మిగిలిన ఈ 2 రోజుల్లో ఆ మూలమైన శక్తిని మనం తిరిగి చిగురించేలా మనం చేసుకుంటాం. అందులోకి మనము ప్రవేశిస్తాము. మనము గర్భంలో ఉండగా ఏదైతే శక్తివంతంగా ఒక వ్యవస్థని నిర్మాణం చేసుకున్నామో, గర్భములో ఒక
రక్షణలో ఉండగా, తల్లి యొక్క రక్షణలో ఉండగా మనం భవిష్యత్తులో నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి శరీరాల నిర్మాణానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎలా అయితే పోగు చేసి పెట్టుకున్నామో దాన్ని తిరిగి మనం పొంది ఇప్పుడు స్పృహతో దాన్ని అనుభవిస్తూ మనము మిగిలిన అన్ని శరీరాలను నిర్మాణం చేసుకోవటం మొదలు పెడతాం. ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నవాడికి కూడా మహా అంటే 3 శరీరాలకు మించి అభివృద్ధి చెందలేదు. అందుకే కొందరు ఈ యొక్క నాభి స్థానము కేంద్ర బిందువు ఎప్పుడైతే వృద్ధి చెందిందో అది క్రమంగా హృదయ స్థానాన్ని అది వృద్ధి చేయటం మొదలు పెడుతుంది. ఇది పరిపూర్ణం అవ్వగానే, ఇది నిండుగా మారగానే దీని శక్తి అది క్రమక్రమంగా దాని తరువాత కేంద్రమైనటువంటి హృదయ స్థానాన్ని అది వృద్ధి చేయటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇది నిండిపోయింది. దీని యొక్క నీరు క్రమంగా హృదయ స్థానానికి ఎక్కుతుంది. అది హృదయ స్థానానికి ఎక్కుతూ ఆ హృదయ స్థానంలోకి వెళ్ళగానే మనం ఒక ప్రశాంతమైన హాయి అయిన స్థితిని అనుభవిస్తాం. ప్రేమించటం మొదలు పెడతాం. మనకి ప్రేమ అనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఎక్కడున్నాడంటే కొన్ని యుగాలుగా హృదయంలో ఉన్నాడని చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి వరకు చేరుకున్నారు. హృదయంలో, హృదయ స్థానములో దేవుడు ఉన్నాడు, ఒక మహాకాంతి ఉంది, ఆ కాంతే దేవుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హృదయ కుహరం లోపల ఒక దీపం జ్యోతిలా వెలుగుతూ ఉంది, అదే దేవుడు అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే డెవలప్మెంట్ 99% డెవలప్మెంట్ స్పిరిచువల్గా హృదయ స్థానం వరకే జరిగింది. కానీ అది కేవలము సగం మాత్రమే పూర్తయినటువంటి అభివృద్ధి. ఈ యొక్క మూలమైనటువంటి కేంద్రము తన యొక్క పరిపూర్ణత సిద్ధించిన తర్వాత అది క్రమంగా హృదయ స్థానాన్ని నిర్మాణం చేస్తుంది. ఆ హృదయ స్థానంలో నిర్మాణమైన ఆ హృదయ స్థానంలోకి మీ ప్రాణము వెళ్ళగానే మీరు ఒక దయతో, కరుణతో, ఒక గొప్ప, ఒక దివ్యమైనటువంటి ఏదో అనుభూతితో మీరు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీలో సహజంగానే ఒక నిదానం వస్తుంది, సహజంగానే మీలో ఒక మౌనం వస్తుంది. అది మీ సహజ స్థితి అవుతుంది. మీ యొక్క ఆ బ్లిస్ఫుల్నెస్, ఆ కరుణా స్వభావము ఒకటి మీలో సహజ గుణంగా మారిపోతూ వస్తుంది. అప్పుడే నిజంగా మీరు సుఖాన్ని అనుభవిస్తారు. అప్పటి వరకు మీకు నచ్చిన విషయాలు జరుగుతుంటే బాగుంటారు, నచ్చని విషయాలు జరగకపోతే ఏడుస్తూ ఉంటారు. ఈ రెండిటి మధ్యలోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఏడవటము, కళ్ళు తుడుచుకోవటం, ఈ రెండే జరుగుతాయి. ఆనందంగా ఉండడం కాదు. ఏడుపు అయిపోయాక కళ్ళు తుడుచుకుంటాము, కళ్ళు తుడిచి ఎండిపోయేలోపు మళ్ళీ ఏడుస్తూ ఉంటాం. ఈ రెండే జరుగుతూ ఉంటుంటాయి, సుఖం కూడా కాదు. లేదా అసలు ఏడుపు అనేది కూడా అర్థం కానంత మొద్దుబారిపోయి ఉంటాం, అలవాటు పడిపోయి ఉంటాం మనం దుఃఖానికి కూడా. ఈ రెండే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే మనము ఇంకొకటి ఏది అభివృద్ధి చేసుకోలే, అంత ఫోర్స్ మనలో క్రియేట్ కాలేదు. మరొకటి ఏదో మీలో ఒక మహా ఆనందాన్ని, ఒక కరుణా స్వభావాన్ని, ఒక మాతృత్వాన్ని మీరు అనుభూతి చెందట్లేదు అని అంటే మీరు ఏదైతే శక్తివంతం చేసుకోవాలో అది శక్తివంతం చేసుకోకుండా ఆగిపోయి ఉన్నారు. మీరు ఇంకా 7 సంవత్సరాల వయసులోనే ఆగిపోయి ఉంటారు, లేదా 14 ఏళ్ల వయసులో ఆగిపోయి ఉంటారు. అది అక్కడి నుంచి కదలటం లేదేమో, దానికి కావాల్సిన ప్రయత్నం ఏదో చేయటం లేదేమో. మనం
అందుకే ఆధ్యాత్మికత దేనికోసం పనిచేస్తుంది అని అంటే, యోగ సాధన మీరు మిగిలిన అన్ని కోణాలలోనూ వృద్ధి చెందటం కోసం పనిచేస్తుంది. మీ యొక్క హృదయము బాగా ఉప్పొంగితే, అది బాగా వృద్ధి చెంది ఉప్పొంగితే, అప్పుడు మీరు మరో స్థానాన్ని వృద్ధి చేసుకుంటారు, అదే ఆత్మస్థానాన్ని. జీవుడు ఎక్కడైతే ఉంటాడో, జీవము ఉండే హౌస్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఇప్పటివరకు ఏం చేసామనంటే, మన జీవాన్ని కప్పు లేని ఇంట్లో ఉంచాం, గోడలు లేని ఇంట్లో ఉంచాం. అది అలానే అడ్జస్ట్ అవుతుంది. అందుకే మనము ఎన్నో జన్మలుగా ప్రయత్నం చేస్తున్నాము, ఏదో పూర్తి కావాల్సింది పూర్తి కావట్లేదు. ఏంటంటే మీరు గోడలు కట్టారు కానీ ఇంకా స్లాబ్ వేయలేదు. అదే మీకు మిస్సింగ్లా అనిపిస్తుంది. ఆ యొక్క అసంపూర్తి భావన మీలో కలగటానికి కారణం అదే. ఏదో ఉంది, అంతా ఉంది, కానీ ఏదో అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఇదే మనిషి ఎదుర్కొంటున్నటువంటి అత్యంత దుర్భరమైనటువంటి అవస్థ భూమి మీద. ఇదే ఏదో అసంపూర్తిగా అనిపిస్తుంది జీవితం. అది లేనివాడి నుండి అత్యంత ధనికుడి వరకు, చదువు లేనివాడి నుండి అత్యంత చదువుకున్న వాడి వరకు ఒకానొక అవస్థని ఖచ్చితంగా అనుభవిస్తూనే ఉంటాడు. అదేంటంటే అసంపూర్తిగా అనిపిస్తున్న భావన. ఏదో పరిపూర్ణం అవ్వాల్సింది ఉంది కానీ కావట్లే, ఏంటో మిగిలింది. చచ్చిపోయే వరకు కూడా ఏదో మిగిలిపోయింది అనిపించి ఆ యొక్క బెడ్పై అయోమయపు దృష్టిని పెట్టేస్తాం మనం. చూపంతా అయోమయంగా మారిపోతుంది. కళ్ళు తేలేసి ఇలా చూస్తూ ఉంటారు, ఏదో మిగిలింది, ఇంకా నాకు అర్థం కావట్లేదు అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది ఈ అసంపూర్ణ భావన. దాంతోనే మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఈ పని చేస్తే పరిపూర్ణం అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎలా అయితే చదువు అయిపోయి ఉద్యోగం వస్తే చాలా జీవితం ఎంత గొప్పగానే ఉంటుందని అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. అప్పుడు భార్య గుర్తొస్తుంది, పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేదో కావాలనిపిస్తుంది, అది పిల్లలు అనిపిస్తుంది. పిల్లల్ని కన్న తర్వాత ఇదేదో కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు గుర్తొస్తుంటాయి. ఇలా ఒకళ్ళని ఒకళ్ళు పీడించుకుంటూ ఉంటాను తప్ప అది పూర్తి కాదు. వీడి పీడ కోసము, వీడి అసంపూర్ణ భావన కోసము ఒక అమ్మాయి కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి అసంపూర్ణంగానే ఉంది, ఈ ఇద్దరు అసంపూర్ణమైన వాళ్ళు కలిసి కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో కొంచెం కొంచెం ప్రేమ చిగురిస్తూ ఉంటుంది, మళ్ళీ ఇలా అయిపోతూ ఉంటుంది, రాక్షసంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అసంపూర్ణంగా ఉన్న వాళ్ళు ఎంతైనా కొట్టుకుంటూనే ఉంటారు. ఇందులో సంపూర్ణమైన స్త్రీ ఉందనుకోండి, అసంపూర్ణమైన పురుషుడితో ఒక నరకంలా అనిపిస్తుంది. సంపూర్ణమైన పురుషుడితో అసంపూర్ణమైన స్త్రీ ఉందనుకోండి, అది దుర్భరమైన జీవితంగా మారిపోతుంటుంది. వాడికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ అవ్వవు భూమి మీద. ఈ మ్యాచింగ్ లేకపోవటం వల్ల ఇంకా కలిసి ఉన్నాం అందరూ. పట్టుకొని ఉన్నది ఏదో. వీళ్ళు అసంపూర్ణంగా ఉండడం వల్ల వాళ్ళని, వాళ్ళు అసంపూర్ణంగా ఉండడంగా వీళ్ళని ఆధారపడిపోయి ఏదో ఒక రకంగా బ్రతికైతే ఈడ్చేస్తున్నాం. పరిష్కారం వెతకట్లే, ఈ లోపే తెల్లారిపోతుంది మొత్తం. సో ఈ అసంపూర్ణమైనటువంటి ఇద్దరు ఒక దగ్గర చేరుతారు, మరో అసంపూర్ణమైన వాడిని కంటూ ఉంటారు. ఇది సమాజము నిరంతరము ఈ అసంపూర్ణమైన విషయంతో తిరుగుతూ ఉంటుంది. అందుకే పూర్ణమిదం పూర్ణ అని మనకి ఒక మంచి శ్లోకాన్ని, ఒక పద్యాన్ని మనకి ఋషులు అందించారు. పూర్ణత్వాన్ని సాధించు అని చెప్తూ ఉంటారు మనకి.
ఆ పూర్ణత్వం ఎలా అవ్వాలి అనేది మనకి ఆధ్యాత్మికత చెప్పలేకపోతుంది. ఎలా పూర్ణత్వము? పండితులు ఏం చేశారనంటే, నువ్వు నీ భార్యతో సఖ్యంగా హాయిగా బ్రతుకు, అది పూర్ణమైన జీవితము అని అంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఆశ్రమం ఒకటి ఉంది. ఆశ్రమంలో నువ్వు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ప్రయోజకులుగా చేయటం నీ యొక్క పూర్ణత్వము అని అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వానప్రస్థం చేయకపోతే నువ్వు పూర్ణమవ్వు అని అంటుంది. వానప్రస్థం చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక రామకృష్ణ అనుకో చచ్చిపో అని అంటుంది. ఎక్కడికక్కడికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాము, కానీ అది ముందుకు కదలటంలే. ఎప్పటికప్పుడుగానే మనము అసంపూర్ణమైన వాళ్ళుగానే మిగిలిపోతున్నాం. అసంపూర్తితోనే మనము చచ్చిపోతూ ఉన్నాం. దీన్ని ఫిల్ చేయటం కోసము మనం అధికారం కావాలనిపిస్తుంది. బలంగా ఏదో అధికారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది ఉంటే 10 మంది మనల్ని చూసి భయపడుతుంటే, మనల్ని చూసి హడలిపోతుంటే, మనం చెప్పిన మాటని ఇట్లా ఆజ్ఞగా పాటించేస్తుంటే మనకి ఆనందంగా అనిపిస్తుంది. ఈ అసంపూర్ణమైనటువంటి భావన ఎన్ని విధ్వంసాలకు కారణమవుతుందో చూస్తూ ఉండండి. రాజకీయం పేరుతో సమాజాన్ని నాశనం చేసేటువంటి మనుషులు మొదలైపోతారు. ఆధిపత్యము పేరుతో ఒక విధ్వంసకరమైన రాక్షస ప్రవృత్తి ఉన్న మనుషులు తయారైపోతూ ఉంటారు. ఆధిపత్యము పేరుతో కుటుంబంలో భర్త భార్యని హింసించేస్తూ ఉంటాడు. ఆధిపత్యము పేరుతో భార్య భర్తని హింసించేస్తూ ఉంటాడు. ఆధిపత్యం పేరుతో 5 ఏళ్ళు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు పిల్లాడి పైన వాళ్ళ ఆధిపత్యాన్ని రుద్దుతూ ఉంటారు. వీడిని కన్నదే ఎందుకనంటే వీడు అసంపూర్ణంగా ఉన్నాడు. ఈ అసంపూర్ణమైన వాడికి ఒక తోక కావాలి, వాడికి ఒక సపోర్ట్ కావాలి. పిల్లలు అయి ఉంటే వాడు మాట వింటాడు. ఒక 10-12 ఏళ్ళ వరకు వాడు నోరు తెరవడు మీరు ఏం చేసినా. ఎందుకంటే ఈ అసంపూర్ణతిని ఎట్లో ఒకలా తీర్చుకోవాలి కదా. బయట ఎక్కడో ఆధిపత్యం చేస్తే ఎవరు ఊరుకోరు. మనం ఆధిపత్యం చేయగలిగేది మన పిల్లల పైననే. అందుకే వాడిని చెవు మెలిచి, వాడి చెవు మెలేసి వీపు విమానం మోత మోగిందాక మనం మన ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటాం. మనం చెప్తే వినాలని అనుకుంటాం. అందుకే తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి కాస్త ఏమన్నా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకుంటుంటే చాలా హర్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే అసలు నిన్ను కన్నదే నా ఆధిపత్యం కోసం కదా. అది నాకు తీరటం లేదనగానే మనము నిజానికి జరిగేది అదే. మనము మనల్ని సాటిస్ఫై చేసుకుంటున్నాం. నిజానికి మనల్ని మనము మన యొక్క అహంకారాన్ని తీర్చుకోవటం కోసం మనం మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నాం. ఇది కదా నిజానికి హింస. నిజానికి హింస ఇది కదా. మీరు ఎదుటి వారిపై మీ చుట్టూ మీ ఆధిపత్యాన్ని, మీ అసంపూర్తిని మీరు తీర్చుకోవటం కోసం మీరు చేసే ప్రవర్తన కదా హింస అంటే. ఈ హింస చేస్తూ ఉండగా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ హింసా ప్రవృత్తి మీలో అంతర్లీనంగా ఉండగా బాహ్యంగా హింసే ఉంటుంది. ఇంక వేరే ఏం దొరుకుతుంది మీకు? మనం కేవలము కోళ్ళు మేకల దగ్గరే హింసలు ఆగిపోయాయి. మన అహింసలు అక్కడ ఆగటం కాదు. లోతులలో నుండి, అంతరాంతరాలలో నుండి మన హింసా ప్రవృత్తి పూర్తిగా సంహరించబడాలి, తుడిచివేయబడాలి. మీరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారంటే, నా దగ్గర ఏదో లేదు అని అనిపించినప్పుడే మీరు గొడవ పడతారు. మీరు ఘర్షణకి ఎప్పుడు గురవుతూ ఉంటారని అంటే, నాలో ఏదో లోటు ఉంది అని అనిపించినప్పుడు మీరు ఘర్షణకు గురవుతూ ఉంటారు. మీలో ఏదో లేమి ఉన్న కారణంగానే ఏదైనా చూస్తుంటే ఘర్షణ వచ్చేస్తూ ఉంటుంది. బాగా ధనికంగా ఉన్న వారి వైపు చూసినప్పుడు వాళ్ళకి మన దగ్గర లేనప్పుడు ఒక ఘర్షణ వచ్చేస్తూ ఉంటుంది. సహజం అది. అందమైనటువంటి నగ ఎవరైనా వేసుకున్నారనుకోండి, మనకి తెలియకుండా మన దగ్గర లేకపోతే అది తెలియని ఘర్షణగా మారిపోతుంటుంది లోపల.
మనము నిరంతరము ఏదో ఒక ఘర్షణకి గురవుతూ ఉంటాం. ఎందుకనంటే ఏదో లేమి ఉంది మనలో, అన్నీ ఉన్నా ఏదో లేమి ఉంది, దానివల్ల ఘర్షణకు గురవుతూ ఉంటాం. దేశాల మధ్య జరుగుతుంది కూడా అదే. మనకంటే వాళ్ళు బలమైన వాళ్ళు, మనం లేని వాళ్ళం. మనము అవకాశం చూసుకొని వాళ్ళ బలహీనత పైన మనం దెబ్బతీయాలి అని సరిహద్దులపై దాడులు చేసుకుంటూ యుద్ధాలకి అవి వెళుతూ ఉన్నాయి. కేవలము వాళ్ళలో ఉన్నటువంటి ఒక అసంపూర్ణ భావనే. ఇది ఒక పామరుడి నుండి దేశాధ్యక్షుడి వరకు కూడా ఏదో అసంపూర్తి, ఏదో ఒకటి రాజ్యమేలుతో ఉంది. అసంపూర్తిని తీర్చుకోవడం కోసం, వాళ్ళ అహంకారం తీర్చుకోవడం కోసమే నిరంతరము యుద్ధం జరుగుతూ ఉంది ఈ భూమిపైన. మనము గమనించలేకపోతున్నాము, మనము నిరంతరం ఒక యుద్ధంలోనే ఉన్నాం. మీరు ఈ మౌన సాధనలో మీలో జరిగే యుద్ధాన్ని మీరు గమనించుకోవటం కోసం, ఇది మీరు బయట విషయాలు ఆలోచించడం కోసం కాదు. మీరు ఎవరితో మాట్లాడకుండా కూర్చొని మీరేవో బయట విషయాలన్నీ ఆలోచిస్తూ కూర్చోవడం కోసం కాదు ఈ మౌనము. మీలో అసలు ఏదో ఘర్షణ జరుగుతుంది, యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం ఏదో మీరు గమనించండి. మీలో యుద్ధం ఆగితేనే దేశంలో యుద్ధం ఆగిపోతుంది. మీలో యుద్ధం ఆగిపోతేనే మీరు పరిపూర్ణంగా నిర్మాణం కావటం అనేది మొదలవుతుంది. లేని పక్షంలో మీరు అసంపూర్ణంగా కట్టిన భవంతుల్లో ప్రేతాలలా తిరిగేటువంటి ప్రేతాత్మలే అవుతారు తప్ప పుణ్యాత్ములు కాలేరు. మనకు అందుకే సామెత వచ్చింది ఏంటి అని అంటే, దూలాలకి ఆత్మలు వేలాడుతూ ఉంటాయండి, ప్రేతాత్మలు. వాడికి ఇంకెక్కడ దొరకలేదా దూలాలకి వేలాడటానికి కారణం? ఎందుకంటే ఇల్లులు పూర్తిగా దూలము ఒక్కటే ఉంది, ఆ దూలానికి అవి వేలాడుతుంటాయి. అంటే పూర్తిగా ఇళ్లలో ఆత్మ తిరుగుతుంది అని అర్థం. మనమే అపూర్తిగా ఆత్మలు. ఇవన్నీ ఋషుల నుంచి పుట్టినటువంటి వాక్యాలు. మనం ఏదైతే పంచయోగాలు, పంచకులాల గురించి మాట్లాడుకున్నామో, ఆ పంచకులాలు మొత్తము భాషని సృష్టించారు, మొత్తం ఆధ్యాత్మిక భాషని సృష్టించారు. వారు ఈ టెర్మినాలజీ మొత్తాన్ని వాడారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఇలా చర్చించుకుంటామని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎదురు చూస్తారు. అప్పటికప్పుడు మెడల్స్ కోసం వాళ్ళు చూడరు. యోగి ఉన్న ఫలాన్ని ఏదో నాకు మెడల్ వేయాలని ఎదురు చూడు. వాడు భవిష్యత్తుని నిర్మాణం చేస్తూ ఉంటాడు. ఒక గొప్ప సమాజ నిర్మాణం కోసం భవిష్యత్తులో ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నానికి నేను కారణమై ఉండాలని ఒక్క మాట కారణమై ఉండొచ్చు. దూలాలకి ఆత్మలు వేలాడటం అని అంటే, మనం పరిపూర్ణం కానీ మన యొక్క శక్తి క్షేత్రాలలో మన ప్రాణం సంచరించడమే ప్రేతాత్మలు దూలాలకి వేలాడటం అనే సామెతకి అర్థం. మీరు ఆ పరిపూర్ణత వైపు అడుగు వేయాలి అని అంటే మీ హృదయం పండాల్సిందే. అందుకే శంభో యోగములో మనము ప్రేమే మన మతము అని చెప్తూ ఉంటాం. ఆ మాట కేవలం మాటకే మిగిలిపోతూ ఉంటే ప్రయోజనమే లేదు. మనము మాటల రూపంలోనే ప్రేమ అనుకుని కూర్చుంటే ప్రయోజనమే లేదు. చూడండి, మీరు ఎంత ఇరుకుగా మీరు మా ఆలోచన పెట్టుకుని ఉంటారు. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, ఎలా ఇది వృద్ధి చెందుతుంది, ఎలా హృదయం డెవలప్ అవుతుంది. మనకి మీ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కొటేషన్ పెట్టేసి ఉంచాము. ఏమిటంటే, దేవుణ్ణి చేరుకోవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని అంటే కొన్ని వేల మార్గాలు ఉండొచ్చు, కానీ ఒకే ఒక మార్గం ఖచ్చితంగా దేవుణ్ణి చేరుస్తుంది. ఆ చేసే మార్గమే సేవ అని. సేవ ఎక్కడి నుంచి పుడుతుందంటే ప్రేమ నుంచి పుడుతుంది సేవ. ప్రేమ సేవ నుంచి పుడుతుంది. ఆ ప్రేమ తత్వము మీ ఇంట్లో వాళ్ళ వరకే ఉంటే అది వికృతం. మీరు దాని నుంచి కాస్త విస్తరించగలిగితేనే సమాజంలో ప్రతి విషయం పైకి మీ యొక్క ప్రేమపూర్వకమైన హృదయం మీకు ఏర్పడితేనే
10 మంది సంతోషము ఆనందం కోసము మీ యొక్క శరీరము మనసు మీ యొక్క ఉద్వేగము పనిచేస్తూ ఉంటేనే, మీరు ప్రేమపూర్వకంగా ఉంటేనే మీరు దైవాన్ని చేరుకోగలుగుతారు అని అంటుంటాం. ఎందుకనంటే మీ హృదయ స్థానం పూర్తిగా వృద్ధి చెంది పొంగితేనే దైవికమైనటువంటి అడుగు ఒకటి పడుతుంది. మన యొక్క దైవికమైనటువంటి ఒకానొక క్షేత్రము, విశుద్ధ క్షేత్రము, ఇక్కడ నుండే ఆధ్యాత్మికత అనేది మొదలవుతుంది. ఈలోపు మీ ఎమోషన్స్ ఇవన్నీ మీ కింద మీకు జరుగుతున్న తతంగం అంతా కూడా మీరు ఏవైతే పోగు చేసుకున్నారో, తెల్లగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉన్నట్టు, నల్లగా ఉన్న వాళ్ళందరూ అందంగా లేనట్టు, డబ్బున్న వాళ్ళే మనుషులు, డబ్బు లేని వాళ్ళు మనుషులు కాదన్నట్టు, ఆకారాలు, కులాలు, మతాలు, వ్యవహారాలు, ఏవైతే మతము ఇవన్నీ మీకు నేర్పించున్నాయో వాటి పరంగా మీ ఎమోషన్స్ ఏ ఉంటాయి, వాటి పరంగా అది జీవిస్తూ ఉంటుంది, అది వాటి పరంగానే పనిచేస్తూ ఉంటుంది. కానీ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితి, వాతావరణము మీకు ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇది పరిపూర్ణమైన నిర్మాణం అయితేనే మీకు ఆధ్యాత్మికత అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడే జీవము కేంద్రీకృతమై ఉన్నది. జీవము కేంద్రీకృతం అవడానికి మరొక స్థానము అక్కడ ఉన్నది, పరిపూర్ణంగా కేంద్రీకృతం కాగలదు. ఒకటి నాభిస్థానం అయితే రెండవది కంఠస్థానం. అందుకనే కాలముఖ సాధన చాలా గొప్ప సాధన. మీరు చాలామంది పాశుపతం ఎందుకు తీసుకున్నారంటే ప్రత్యేకంగా కూర్చొని చేసే సాధన లేదనుకొని తీసుకుని ఉంటారు. నాకు తెలుసు. ఎందుకంటే అది ఎప్పుడో మనకి భావోద్వేగము, ఎమోషన్స్, కోపాలు, తాపాలు వస్తే అప్పటికప్పుడు సరి చేసుకునేదే తప్ప కూర్చొని చేసేది ఏం లేదు కదా అని. కూర్చొని చేసేది చాలా ఉంది దాంట్లో కూడా. అది ఇస్తాను నేను. వాస్తవానికి కాలముఖము మీ అందరు నాకు తెలుసు. కాలముఖ సాధన చాలా శక్తివంతమైన సాధన. మిమ్మల్ని హృదయ స్థానము డెవలప్ అవ్వాల్సిన అవసరమే లేకుండా దాన్ని దాటించగలిగే సాధన. ఎందువల్ల అంటే హృదయ స్థానాన్ని డెవలప్ చేయాల్సి వస్తే కొందరు అక్కడే పడిపోతుంటారు. ఎందుకు అనంటే హృదయ స్థానములోకి మీరు ప్రవేశించిన తర్వాత ప్రేమ, దయ, కరుణతో మీరు హింసించబడుతూ ఉంటారు. అది మీరు స్పర్శించాలి అనంటే ఆశ్రమ జీవితం జీవించాల్సిందే. మీరు ఇంట్లోనే ఉండి, సమాజంలోనే ఉండి మీరు ప్రేమ, కరుణ, దయ అనే విషయాలతో మీరు మునిగిపోతే మీకు నిరంతరము చుట్టూ దుఃఖమే కనపడుతూ ఉంటుంది, నిరంతరం చుట్టూ కష్టాలే కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసి మీరు మరింత ఆందోళన చెందుతూ ఉంటారు. అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ శవాలు కాలి సగం కాలని ఇసిరేస్తూ ఉంటే మీకు అయ్యో, మొత్తము ఈ కాశీయాత్ర మొత్తము ఒక్కసారిగా భగ్నం అయిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. ఏంటిది ఇంత? ఎవరో కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎవరో కనపడుతూ ఉంటే మీకు ఈ జీవితం ఎందుకు, నేను అలా అయిపోతానేమో అని దూకేస్తుంటారు. చాలామంది కష్టాలు చూసి నిజంగా వాళ్ళ కష్టానికి బాధపడట్లేదు, అది నాకు కూడా జరుగుతుందేమో అని భయానికి భయపడుతున్నారు. ఎవరికన్నా ఏదైనా జరిగితే వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టానికి స్పందించట్లేదు, ఆ కష్టము వీడు ఇమాజిన్ చేసుకొని భయపడుతూ అవస్థపడుతూ ఉన్నారు. ఈరోజు అతి ఇమాజినేషన్ వల్ల, మితిమీరిన ఊహ కారణంగా మనుషులు తీవ్రమైన మానసిక అనారోగ్యాలకు గురై అవస్థపడుతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే అరకొరగా డెవలప్ అయిన ఒక హృదయ స్థానము వాళ్ళకి తయారైంది. వాళ్ళని ప్రాపర్గా శక్తివంతం చేసే ఒక గైడెన్స్ లేదు. అందుకే లివింగ్ గురువు అనేది చాలా ముఖ్యము అని యోగ సాంప్రదాయంలో చెప్తుంటారు. ఆ లివింగ్ గురువు ప్రత్యక్షంగా భౌతిక శరీరంతో ఉండి వారిని గైడ్ చేయకపోతే చిక్కుబడిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది వాళ్ళు. అందుకే ఆ యొక్క భావోద్వేగము సక్రమంగా లేని కారణంగా
వారు అతిగా స్పందిస్తూ, సమాజంలో జరిగే ప్రతి విషయానికి అతిగా స్పందిస్తూ అవన్నీ నాకే జరిగితే అనేటువంటి ఒక భయాన్ని కల్పించుకుంటూ స్పందించడం వరకు పర్వాలేదు. ఎందుకంటే మనం ఎవరికి సహాయం చేయాలి, స్పందించకుండా ఎలా సహాయం చేస్తాం? మీకు ఆకలి బాధ అనేది తెలియకపోతే మీరు ఆకలితో పరుగు పెట్టి వెళ్ళి అన్నం పెట్టాలని ఎలా అనిపిస్తుంది? ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టం విలువ మనకి తెలిసి ఉంటేనే కదా మనం వెళ్ళి వాడికి సహాయం చేయగలుగుతాం. కానీ మనము ఆ రకంగా మనం సహాయం చేయటం వరకు బాగానే ఉంది, కానీ అది నాకే జరిగితే అనేటువంటి ఒక మానసిక రుగ్మత ఒకటి వచ్చి చేరింది అనుకోండి, ఇక మిమ్మల్ని ఆ ఉచ్చులోంచి బయటపడేయగలిగే ఒక మనిషి ఉండడు. మీరు ప్రతిదాన్ని నాకే జరిగితే అనేటువంటి ఒక రోగంలోకి వెళ్ళిపోతుంటారు, అనారోగ్యంలోకి వెళ్ళిపోతుంటారు. ప్రపంచంలో జరిగిన అన్ని విషయాలు మీతోనే ముడిపెట్టుకొని ఆలోచించటం మొదలు పెట్టేస్తుంటారు. అందుకే అరకొర అలా టచ్ అయ్యి మీ ఎనర్జీ పరిపూర్ణం కాకుండానే దాన్ని వదిలేస్తే, మీ హృదయ స్థానము అలా సగం కిటికీ తెరుచుకొని మీరు వదిలేస్తే అనేక గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఆధ్యాత్మికంగా ఉన్నవాడు తొందరగా ఏడ్చేస్తూ ఉంటాడు అన్నట్టు, సున్నితం అయిపోతుంటాడు వాడు. ఆ సెన్సిటివిటీ వల్ల అవస్థపడుతూ ఉంటాడు వాడు. కానీ ఇక్కడి నుంచి దాటించడము తెలియట్లేదు. ఎందుకంటే ఎందరో గురువులు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయారు. వారు దాన్ని దాటించే క్రమంలో వాళ్ళు అవస్థపడుతూ ఉన్నారు దాటించాలని, కానీ కుదరటం లేదు. ఈ యొక్క సిచ్యువేషన్ ఒకటి వస్తుందనే దానికి యోగములో మరొక రూట్ ఉంది, బైపాస్. మనము దీన్ని టచ్ చేయం, దాన్ని టచ్ చేయకుండానే డైరెక్ట్గా ప్రాణస్థానాన్ని టచ్ చేసేస్తాము. అటుగా వెళ్ళటం కోసం ఫోర్స్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడెక్కడ ఎప్పుడైతే పరిపూర్ణత వచ్చిందో దాన్ని ఆగకుండా హై ప్రెషర్ పంపుతో పైకి లాగినట్టు మనము ఈ యొక్క జీవము నివాసం ఉండటానికి అనువైనటువంటి ఆ క్షేత్రాన్ని డెవలప్ చేస్తాం. అదే కాలముఖ యోగి చేసేటువంటి. అందుకనే ఇది డెవలప్ అయిన వాడు తాంత్రికుడు అవుతాడు. మాయలు మంత్రాలు వాడికే వస్తాయి. మంత్రముతో పనులు చేస్తుంటారు వాళ్ళు, మాటతో పని చేస్తుంటారు. ఇది డెవలప్ అవ్వకుండా అసలు సంకల్పం పనిచేయదు. మనం బుర్రతో సంకల్పాలన్నీ ఏంటేంటో చేసేస్తుంటాం. ఏదో కాలక్షేపం అది. ఎందువల్ల అంటే ఇక్కడ నుండి సపోర్ట్ ఇస్తుంది మీ థాట్కి ఈ ఎనర్జీ. ఇది డెవలప్ అవ్వకుండా మీరు దీంతోనే పనిచేస్తూ ఉంటే కొద్ది రోజులకి అదే సంకల్పం రివర్స్ అయిపోతుంది. నేను దానికి కూడా అవ్వాలి 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 అని మీరు సంకల్పం చేసేస్తుంటే ఇది దీంతో చేస్తున్నది కదా. ఒకరోజు ఏం చేస్తుందంటే ఇది రివర్స్ అయిపోతుంది. నువ్వు పేదవాడిగా ఉండిపోవడానికి అది చెప్తూ ఉంటుంది. నీ థాట్స్ అన్ని రివర్స్ అయిపోతుంటాయి. మనసు లక్షణం అది. మీరు ఇదంటుంటే అదంటుంది, అదంటుంటే ఇదంటుంది. అందుకనే తాంత్రికంలో నేను నాశనం అయిపోవాలని ఒక మంత్రం ఉంది. వాడు పదే 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 రిపీట్ చేస్తూ ఉంటాడు వాడు దాన్ని. కానీ తర్వాత అది క్రమంగా రివర్స్ అయిపోయి నువ్వు అద్భుతంగా ఉండాలనే వైపు నీ మనసు ప్రయాణం చేస్తుంది. అంటే మనసు లక్షణం అది రివర్స్ అయిపోతుంది మీరు ఒత్తిడి చేసేస్తుంటే. నేను మిమ్మల్ని ఇదే మౌనాన్ని, ఇదే డిసిప్లిన్ని నేను ఒక 3 రోజులు హోల్డ్ చేయగలనేమో. 5 రోజుల తర్వాత
మీరు నిదానంగా రివర్స్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా మీరు మనసులో మాత్రమే సాధన చేస్తుంటారు. నాకు తెలిసి అందుకే 3 రోజులు పెట్టా. 3 రోజుల వరకు అయితే ప్రయత్నం చేస్తారు. 3 రోజులకి అవ్వకపోతే ఇక మీ మనసు రివర్స్ అయిపోతుంది. మనసు లక్షణం అంతే. మీరు సంకల్పాలన్నీ ఇక్కడి నుంచి చేస్తూ ఉంటే, యూట్యూబ్లో చెప్తున్నారు అఫర్మేషన్స్ ఇచ్చేసుకోండి అని. మీరు పొద్దున్నే లేచి 4 గంటలకి ఇలా చెప్తే కోటీశ్వర్లు అయిపోతారు మీరు. 3 రోజుల్లో అపర కోటీశ్వర్లు అయిపోతారు మీరు అని మీరు ఇక్కడ చెప్పుకుంటూ కూర్చున్నారనుకోండి, నిన్ను అది నిజంగా లేమి వైపు అది తీసుకెళ్ళిపోతుంటుంది. నీ మనసు బలంగా రివర్స్ అయిపోవటం మొదలు పెడుతుంది. అది రివర్స్ అయిన తర్వాత తట్టుకోవడం చాలా కష్టం. దానికై అది ఫ్లిప్ అయింది అని అంటే దాన్ని మళ్ళీ సవ్యస్థితికి తీసుకురావడం చాలా కష్టం. దానివల్ల తీవ్రమైన నష్టానికి గురై మీరు క్రమంగా మనుషుల నుంచి తప్పించుకొని తిరగటం మొదలు పెడతారు. ఎందుకంటే మీరేవేవో అనుకుంటూ ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు, అవేవి జరగట్లేదని మీ లోపల మీ అంతరంగం మిమ్మల్ని వెక్కిరించడం మొదలు పెడుతుంది. అది వెక్కిరించడం మొదలుపెట్టిన తర్వాత అయితే ఆధ్యాత్మికతకి విరుద్ధమైన మనుషులుగా మారిపోతారు. ఇదంతా ఏమీ లేదనే ఒక నాస్తికవాదం మీ మనసులోకి ప్రవేశించవచ్చు. లేదా మీరు సౌమ్యులు, కొంత నిదానం మనుషులు అనుకుంటే వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది 99% స్పిరిచువాలిటీలో. అయితే అన్నిటినీ వదిలేసి ఇదంతా ట్రాష్ అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది మీకు. లేదా ఈ అన్నిటినీ వదిలేసి సైలెంట్గా మీ బ్రతికేదో మేము బ్రతికేస్తామన్నట్టుగా బ్రతికేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే 99% జరుగుతుంది. ఎందువల్ల అంటే గైడ్ చేసే వాళ్ళు లేకపోవటం వల్ల. ఈ యొక్క విశుద్ధ స్థానము జీవము నిలిచి ఉండి స్టేబుల్గా అక్కడ నుండి పనిచేసే అంత సామర్థ్యము మీ యొక్క ఈ స్థానానికి వచ్చే వరకు మీరు చేసే సంకల్పాలు ఏవి పనిచేయవు. అలానే మీ మనసులో వచ్చే భయపూరితమైనటువంటి ఏవో ఆలోచనలు ఉంటుంటాయి కదా, నాకు ఏదైనా అయిపోతే, నా వాళ్ళకి ఏమన్నా అయిపోతే, ఇవన్నీ కూడా జరిగే ఏం కాదు, మీరు భయపడనక్కర్లేదు. మీరు మీ చుట్టూ జరిగేటువంటి విషయాలన్నిటినీ చూసి నా వాళ్ళకు కూడా ఏమైనా అయిపోతే ఏం జరగదు, మీరు అనుకున్నంత మాత్రాన జరగదు. ఇప్పుడున్నటువంటి మానసికమైనటువంటి రుగ్మతలతో హాస్పిటల్కి వెళుతున్న వాళ్ళందరూ ఈ యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళనక్కర్లేదు. సైకియాట్రీ డిపార్ట్మెంట్ని ఎత్తేయచ్చు. ఓన్లీ ఇదొకటి మీరు అతిగా ఊహించడం అనే ఆ యొక్క రుగ్మతని మీరు జయించగలిగితే. ఓన్లీ సైకియాట్రీ మెడిసిన్ అంతా కూడా మీరు అతిగా ఆలోచించటము అనే రుగ్మత ఆధారంగానే మందులు ఇవ్వబడుతూ ఉంటాయి. మీరు ఏదో అతిగా ఆలోచిస్తున్నారు, అతిగా ఏదో జరిగిపోతుంది అని మీరు భయపడిపోతున్నారు, అతిగా మీరు పరుగు పెట్టేస్తున్నారు మీరు ముందుకి, అందుకే మానసికంగా అలసిపోతున్నారు. చూడండి, ఈ 3 రోజుల్లో మీరు ఎంత మానసిక రుగ్మతతో ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గ్రహించండి. మనం దాన్ని తీసేద్దాం. ఈ 3 రోజుల్లో మీరు కూర్చుని ఎంత అవస్థపడుతున్నారో మౌనంగా ఉండటంలో. 2 జరుగుతాయి. ఒకటి మౌనాన్ని పాటించకుండా ఉండటం. నోరైతే మూసేసాం కానీ మన పని అయితే మనం చేసేస్తూ ఉంటే నడుస్తూ ఉంటుంది, ఏం కాదు, మీకు అంత పెద్ద కష్టమేం రాదు. నిజంగానే మీరు మౌనాన్ని పాటించాలని ప్రయత్నం చేస్తుంటే ఘర్షణ కలుగుతుంది ఖచ్చితంగా. అది కలిగితే మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తాం. అక్కడ కూడా మనసును మాయపుచ్చొద్దు మనం. చూడండి, మన అభివృద్ధి కోసం మనం వేసే అడుగు ఇది. మీ యొక్క ఈ విశుద్ధ స్థానము పరిపూర్ణంగా నిర్మాణం అయితే అక్కడ మీరు తాంత్రికుడిగా మారిపోతారు. అక్కడే ఆధ్యాత్మిక అనుభవం మొదలవుతుంది. అప్పటి వరకు ఆధ్యాత్మిక అనుభవం ఏం లేదు. మీరు ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్గా ఉంటారు, హార్ట్ సెంటర్లో రిలాక్స్డ్గా ఉంటే. మీరు కన్నింగ్ అయితేనే తప్ప
మీరు హార్ట్ సెంటర్లో కంఫర్టబుల్గా ఉండలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కలిగే ఈ భూత దయ్య, ఒక ప్రేమ, ఏదో అభిమానము మిమ్మల్ని హింసిస్తూ ఉంటుంది. మీరు కన్నింగ్ అయితేనే దాని నుంచి తప్పించుకోవడం కుదురుతుంది. మీరు సౌమ్యులైతే అసలు తప్పించుకోవటం చాలా కష్టం. మన యొక్క ప్రేమ కన్నింగ్నెస్తో కూడుకొని ఉంటే అంతకంటే అగ్లీ థింగ్ ఇంకొకటి లేదు. మనము చాలా ప్రేమపూర్వకమైన వాళ్ళుగా ఉండి సేఫ్గా ఉన్నామనంటే అది నిజంగా ఎక్కడో కన్నింగ్నెస్ మనలో ఉందని అర్థం. ఎందుకనంటే దాన్ని అధిగమించడం చాలా కష్టం. అందుకనే శంభో యోగము మన యొక్క ఈ యొక్క హృదయాన్ని టచ్ చేయకుండానే వెళ్ళిపోతుంది. వెళ్ళి దాని పై స్థానాలని డెవలప్ చేసిన తర్వాతే మనం తిరిగి మళ్ళీ మనకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాతే హృదయ స్థానాన్ని టచ్ చేస్తాం. అప్పుడు పరిపూర్ణమైన ప్రేమ అనేటువంటి ఒక అనుభూతి మనలో కలుగుతుంది. అది మనల్ని హింసించేదిగా ఉండదు, కష్టపెట్టేదిగా ఉండదు. ఆ ప్రేమ పరిమళిస్తున్నట్టుగా ఉంటుంది, అది సుగంధంగా ఉంటుంది, అది మన నుండి పంచబడుతుంది, తీసుకోబడుతుంది. మనం పంచనక్కర్లు, అదే తీసుకోబడుతుంది. ప్రేమ పంచే విషయం కాదు. ప్రేమ నువ్వు మేనేజ్ చేస్తుంటే పంచుతావు. అసలు అది నీకు ఒక ఫ్లో, నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు, అది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా దానికి పైపులు పెట్టి ట్యాపులు పెట్టి నువ్వు మేనేజ్ చేసి ఇస్తూ ఉంటావు. సముద్రానికి ట్యాప్ పెట్టినట్టుగా కుదురుతుందా? గులాబీ మొక్క కోసం కొంత నీళ్లు పోస్తాము, వేప చెట్టు కోసం కొంత నీళ్లు పోస్తాము, బంతిపూల కోసం కొంత నీళ్లు పోస్తామని మేనేజ్ చేయటం కుదురుతుందా? అది తీసుకోబడుతుంది అంతే. మీరు నిజంగా మీకు నిజంగా హృదయము స్పందించటం మొదలు పెడితే అది అక్కడి నుంచి ఆ ప్రేమ, ఆ పరిమళము వెళ్ళిపోతుంది. మనకై మనం ఇవ్వడానికంటూ ఏం లేదు. ప్రేమ అది తీసుకోబడుతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి 90% మందితో నేను డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడాను. నేను ఇక్కడ కూర్చున్నటువంటి 90% మంది నాకు పరిపూర్ణమైన, 90% కాదు 100 మంది పరిపూర్ణమైనటువంటి ఆత్మీయులే, ప్రాణములానే. కానీ ఎవరితో నేను 90% మంది కనీసం ఇక్కడ నేను మాట్లాడలేదు. నేను ప్రత్యక్షంగా ఎప్పుడు మాట్లాడలేదు, ఫోన్ ద్వారా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఏ మాత్రము దూరము లేని ఒక అనుభూతిని మాత్రం పొందుతూనే ఉన్నా. ఏ విధమైనటువంటి ఒక ఆటంకము మన మధ్యలో లేనంత ప్రేమ అనుభూతిని మనం పొందుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది మనము మేనేజ్ చేస్తూ ఉండే ప్రేమ కాదు, అదొక ప్రవాహం అంతే. అది తీసుకోబడుతూ ఉంటుంది, ఇచ్చి పుచ్చుకోబడుతూ ఉంటుంది. దానికి మనుషులతో సంబంధమే ఉంది. అది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, నువ్వు హయ్యర్ స్టేట్ని టచ్ చేసి వచ్చిన తర్వాత, నువ్వు హయ్యర్ స్టేట్స్ని నువ్వు అత్యున్నతమైన స్థాయిలోని నువ్వు అధిగమించిన తర్వాత, ఆ యొక్క నీ ప్రాణాన్ని హృదయ స్థానంలోకి తీసుకొని కూర్చోబెట్టినప్పుడు, పైనుంచి తీసుకొచ్చి హృదయ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు, అక్కడి నుండి ఒక సుగంధము, ఒక ప్రేమ, ఆ తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి. అవి మనుషులతో పని లేదు, అవి సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అందరినీ మనం పంచుకుంటూ చేస్తున్నాము, ఏదో పంచుతూ ఉండటము అనంటే అక్కడ ఏదో పరిపూర్ణత లేదని అర్థం. మనము ఆ హృదయ స్థానాన్ని దాటి మనము డైరెక్ట్గా ప్రాణస్థానము, జీవము, నివాసం ఉండే స్థానము వైపు వెళ్ళి అభివృద్ధి చేసుకుంటే మనము ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటాం. ఈ యొక్క దయ వల్లనో కరుణ వల్లనో జరిగే ఒక ఒత్తిడి ఏదైతే ఉందో, ఆ ఒత్తిడి నుంచి మనం తప్పించుకుంటాం, దాన్ని దాటుకుని వెళ్ళిపోతాం.
మనం తిరుగు ప్రయాణంలో వస్తామట. ఎప్పుడైతే ఈ యొక్క జీవము నివాసం ఉండే స్థానము వృద్ధి చెందుతుందో అక్కడి నుండి నీ సమస్త వ్యవస్థని నువ్వు ఆర్గనైజ్ చేయవచ్చు. అక్కడి నుండి నీ మాట ఒక మంత్రముగా మారిపోతుంది. అక్కడి నుండి నీ చూపు ఒక శక్తివంతమైనదిగా మారిపోతుంది. అక్కడి నుండి నీ స్పర్శ ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఈ మొత్తము పంచ ఇంద్రియాలు అన్నీ ఇక్కడ ముఖంలోనే ఉన్నాయి. దాని వేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచే దానికి నరిష్మెంట్ వెళ్తుంది, దానికి పోషణ వెళ్తుంది, పంచ ఇంద్రియాలకి పోషణ వెళ్తుంది. ఇప్పటి వరకు ఈ పంచ ఇంద్రియాలకి పోషణ ఎలానో తెలియక నాలికకి ఏవేవో రుచులు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎంతకీ సాటిస్ఫై అవ్వట్లే. ఇవాళ మనము జిలేబీ తిన్నాము, మనకు తెలిసింది రుచి, కానీ మళ్ళీ రేపు ఎందుకో కావాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అది సాటిస్ఫై అవ్వలే. మనము ఎన్నో సంవత్సరాలు వివాహం చేసుకున్న వారు కామాన్ని అనుభూతి చెందారు, కానీ ఇంకా సాటిస్ఫై అవ్వలే. జీవితకాలం ఏదో వెళుతుండిపోతుంది. ఎందుకంటే మీ పంచేంద్రియాలు వేటి వల్ల సాటిస్ఫై అవ్వవు. వేరే బాహ్యంగా మీరు ఏదో పొందే విషయాలతో అసలు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వవు. అది మరలా రెచ్చగొడుతూ ఉంటుందే తప్ప మీరు భోజనం బాగా తింటూ ఉంటే ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. ఆకలి ఆగదు. మీరు ఉపవాసం చేసే వరకు అసలు మీరు భోజనం అనేది ఆగదు. మీకు ఉపవాసం అనేటువంటి ఒక దీక్ష మీకు అర్థమయ్యే వరకు అసలు మీకు ఉపవాసం, మీకు ఎప్పటికీ ఆకలి ఆగదు. మీరు ఎంతగా తింటూ ఉంటే అంతగా రెచ్చగొడుతూ ఉంటుంది శరీరము. మళ్ళీ తిను. మీరు బాగా స్పైసెస్ తినే అలవాటు ఉన్న వాళ్ళు అనుకోండి, మీరు స్పైసీ ఫుడ్ తిన్నారు, ఆ మధ్యాహ్నం పూట స్పైసీ తిన్నారు, తొందరగా ఆకలేసేస్తుంది. మళ్ళీ తొందరగానే మళ్ళీ ఏదైనా తినాలనిపిస్తుంటుంది. ఎందుకంటే నాలుక మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అలానే రుచి కానీ, స్పర్శ కానీ, శబ్దము కానీ మనము మళ్ళీ కావాలనుకుంటూ ఉన్నాం. కానీ అది ఎంత కావాలనుకొని ఎన్ని రోజులు మనం కబుర్లు వింటున్నా మనకి సాటిస్ఫై కావట్లేదు. మళ్ళీ అక్కయ్య గారు ఏం చేస్తున్నారని అనేస్తారు. ఎందుకంటే మనం ఎంతకీ తృప్తి చెందలేము మనం. ఎందుకంటే పంచేంద్రియాలకి అసలు నువ్వు పంచేంద్రియాలకి ఏది అందియట్లే, ట్రై చేస్తున్నావు ఏదైనా అందించాలని. అందుకే ఏళ్ల తరబడి పంచేంద్రియ సుఖాలలో చిక్కుబడిపోయే ఉన్నారు సమాజం అంతా. ఆ యొక్క కాలక్షేపంలోనే గడిపేస్తున్నారు. అందుకే ఆధ్యాత్మికంలోకి ప్రవేశించలేకపోతున్నారు. మనము పూర్తిగా అనుభవించేస్తే ఇక దాని సోయి మనకు ఉండదు, దాని ధ్యాస మనకు ఉండదు అని అనుకుంటున్నాం. కానీ అలా ఉండదు. నువ్వు చచ్చిపోయే వరకు డెత్ బెడ్ మీద కూడా ఈ చివరిసారి వంకాయ కూర తిని చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. చివరి సమయం వరకు కూడా ఎవరన్నా నా మీద చెయ్యేసి నిమురితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. చివరి సమయం కూడా ఎవరన్నా నాతో మాట్లాడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. చివరి క్షణం వరకు కూడా నిన్ను అన్ని పంచ ఇంద్రియాల సుఖాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. దాన్ని దాటుకొని వెళ్ళటానికే అవస్థపడి కష్టపడి నానా యాతన పడి చస్తూ ఉంటాం. నిజానికి చస్తుంటాం, అవస్థపడుతుంటాం. నేలకేసి కొట్టినట్టుగా ఉంటుంటాయి ఆ పంచ ఇంద్రియాలు. నేలకేసి మనల్ని బట్టలు ఉతికినట్టుగా ఉతుకుతూ ఉంటాయి. ఎందుకనంటే నేను ఇంకా సాటిస్ఫై అవ్వలే, నువ్వు చస్తున్నావు అప్పుడే అని అంటుంటుంది నీ శరీరం. నేను తృప్తిగా లేను, నువ్వు ఎక్కడికి పోతావా అని అంటుంటుంది ఇది. నేనేం పోతానని ఈ జీవము ఫోర్స్ క్రియేట్ చేస్తుంటుంది. ఈ శరీరం ఏమో ఇంకా నాకు తృప్తే తీరలేదు, నువ్వు ఎలా తీసుకెళ్తావు అని అంటూ ఉంటుంది. రెండింటి మధ్య జరిగే ఘర్షణనే మరణము అని అంటారు. మా అంటే పంచేంద్రియాలు, రణము అని అంటే పంచేంద్రియాలతో జరిగేటువంటి ఘర్షణ అని అర్థం. దాని పేరే మరణము అని. ఆ ఘర్షణలోనే మనం చచ్చిపోతాం. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు జీవితం. ఎందుకంటే మనం డెవలప్ అవ్వలేదు కదా, ఎలా సాటిస్ఫై అవుతాం? మీరు
కడుపు నిండుగా భోజనం దొరికే వాళ్ళై ఉంటే, ఏళ్ల తరబడి మీరు కడుపు నిండుగా భోజనం దొరికి సుఖంగా ఉండటం సాధ్యపడిన వాళ్ళైతే మీ ఎదురుగా ఏదైనా భోజనం పెడితే ఎగ్గబడి మీరు తినే ప్రయత్నం చేయరు. సాటిస్ఫాక్షన్ మీకు ఆల్రెడీ ఉంది, మీరు నిదానంగా ఉంటారు. కానీ ఈ యొక్క జీవము సాటిస్ఫై అవ్వలేదు. జీవితకాలము అది లేమిలోనే బ్రతుకుతూ వచ్చింది. పరిపూర్ణం అవ్వలేదు, డెవలప్ అవ్వలేదు, అభివృద్ధి చెందలేదు, అది రిచ్గా మారలేదు. అందుకే ఏదో వెళుతుంది. ఇది ప్రతి మనిషిలోనూ జరుగుతున్న ప్రక్రియ. వాడి స్థితి అది డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవ్వని కారణంగా, వృద్ధిలోకి రాని కారణంగా వాడు అవస్థపడుతూ ఉన్నాడు. సాటిస్ఫాక్షన్ లేదు. పంచేంద్రియాలు ఇంకా నాకేదో కావాలని వెంపర్లాడుతూ నిన్ను పిచ్చి పట్టించేస్తున్నాయి, నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఫూల్ని చేస్తూ ఉంటాయి ఈ ప్రతిక్షణం. ఫూల్ అని చెప్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే నేను ఎప్పటికి సాటిస్ఫై అవ్వనురా, నీకు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని అంటుంది. మనము ఎంత వీరులం అంటే మనం ప్రతిక్షణం ఏదో ఒక రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటాం. మిరపకాయ బజ్జీతోనో, జిలేబీతోనో, మైసూర్ పాక్తోనో అవ్వదది. డబ్బుతోనో, అధికారంతోనో, విషయాలతోనో, పిల్లలతోనో, మనవాళ్లతోనో, మనవరాళ్లతోనో ఏదో సాటిస్ఫై చేద్దామని అనుకుంటూ ఉంటాం మనల్ని మనము. అది ఎప్పటికీ అవ్వదు. ఏ వృద్ధురాలు వాళ్ళ మనవరాలు వాళ్ళ సుఖంగా హాయిగా పరిపూర్ణమైంది అని అనిపిస్తుంది చెప్పండి? మనవరాళ్ళు ఉన్న ఎవరు నాకు వీళ్ళ వల్ల చాలా హాయిగా సుఖంగా తృప్తిగా ఉంది, నేను పరిపూర్ణమయ్యాను, హాయిగా చచ్చిపోతాను అనే స్థితిని కల్పించారు చెప్పండి? ఏ మనవడు, ఏ మనవరాలు? దేనికోసం అంత తొందరపడి మరి కనేస్తున్నాం మనం? అలా చేసే ఈరోజు భూమి మీద భోజనానికి కరువయ్యే రోజుని తీసుకొచ్చేసాం. భవిష్యత్తులో మనుషులు పీక్కు తినేలాంటి ఒక వాతావరణం సృష్టించేస్తున్నాం 10 మందిని కనేసి. ఏదో తృప్తి చెందాలని, కానీ ఎలా తృప్తి చెందుతారు? తృప్తి చెందరు. కారణం ఏంటి అని అంటే, మీ పంచేంద్రియాలను నరిష్ చేసేటువంటి ఈ మహావృక్షానికి మొదలు ఏదైతే ఉందో, ఆ మొదలులో శక్తి పోగైతే, దీనికి తగినంత వేర్లకి తగినంత బలము అందితే, ఇది సారవంతమైపోతే, ఈ సారవంతమైనటువంటి ఈ క్షేత్రము నీ పంచేంద్రియాలను సాటిస్ఫై చేయటం మొదలు పెడుతుంది. ఇది సారవంతం అయిపోగానే మీకు అనవసరమైన చూస్తూ ఉండబుద్ధి కాదు, కూర్చుంటారు అలా. ఇది సారవంతం అయిపోగానే మీరు అనవసరమైన ఏయో మాట్లాడాలనిపించదు, కూర్చుని ఉంటారు అలా. మీ చుట్టూ శబ్దాలే ఉంటాయి కానీ అవి మీకు ఏమాత్రము ఇబ్బంది కల్పించేలా ఉండవు. మీరు మాట్లాడుతూనే ఉంటారు కానీ మీరు కదలరు. మీరు అన్నీ చూస్తూనే ఉంటారు కానీ మీరు చెలించరు. ఒక పరిపూర్ణమైన ఒక స్థిత ప్రజ్ఞత అనే భగవద్గీత వాక్యం ఏదైతే ఉందో, ఆ స్థిత ప్రజ్ఞ స్థితి ఒకటి ఏర్పడుతుంది. ఆ స్థిత ప్రజ్ఞత మనలో రాలేదు అని అంటే మనము ఎదగలేదు అని అర్థం. శరీరమే ఎదిగింది, మనము అన్ని కోణాలలో నుండి అది ఎదగటం జరగలేదు అని అర్థం. ఒక తృప్తి చెందినటువంటి వాడు స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతోమంది రాజులు యోగుల్ని చూసి ఆశ్చర్యపడిపోయారు, మీరు ఎలా తృప్తిగా ఉంటున్నారు కేవలం గోచి కట్టుకొని చెట్టు కింద? ఇంత సామ్రాజ్యాలున్నా మేము ఎందుకు ఇలా దుఃఖంలో ఉన్నాం, మీరు ఎలా సుఖంగా ఉంటున్నారు? అందరూ వాళ్ళు యోగులు అలానే ఉంటారని వదిలేస్తారు. ఎలా అది సాధ్యపడుతుంది అని అంటే, మీరు ఈ భూమికని మీరు సారవంతం చేసుకుంటే అది సాధ్యపడుతుంది. మీరు తృప్తి చెందటం మొదలు పెడతారు, ఇక్కడి నుండి తృప్తి చెందేస్తారు. ఒక సుఖం మొదలవుతుంది, అక్కడి నుంచి మీ సంకల్పము అనేటువంటి ఒక బలం మీలో మొదలవుతుంది. అందుకే మీరు మాట్లాడేస్తే అది మంత్రం అయిపోతుంది. ఆ స్థితికి చేరుకున్నవాడే ఏవో శబ్దాలను సృష్టించాడు, ఆ శబ్దాలే మంత్రాలుగా మారాయి.
మనం చెప్తూ ఉంటాం కదా, శంభో యోగం కూడా బీజాలను సృష్టిస్తాము అని. శక్తివంతమైన బీజాలను సృష్టిస్తాము. ఆ బీజము మనము చెబితేనే ఆ యొక్క పనులు పూర్తయిపోతాయి అని. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, దానికోసం నాకు ఒక 10 మంది కావాలి అని అంటూ ఉండేవాడిని నేను. మన యొక్క అరుణాచల యాత్రలో కూడా చెప్తూ ఉండేవాడిని. ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, మీ భూమిక ఎవరైతే శక్తివంతం చేసుకుంటారో వారి వల్ల అది సాధ్యపడుతుంది. ఆ 10 మంది దొరకటం కావాలి. ఆ భూమికని శక్తివంతం చేసుకుంటూ మనము ఈ భూమిపై శక్తివంతమైన బీజాలను మనం సృష్టించి లోకము శాంతివంతంగా ఉండటానికి మనం సహాయం చేయగలుగుతాం. కృష్ణుడు ఆ బీజాన్ని సృష్టించగలిగేలా స్థితప్రజ్ఞత అంటే ఇది ఊరికే మనం మైండ్ లెవెల్లోనే అన్నీ ఆలోచించకండి. భగవద్గీత మైండ్ లెవెల్లోనే ఆలోచించేస్తాము, యోగం అంతా మైండ్ లెవెల్లోనే ఆలోచించేస్తాము. మనము ప్రాణిక్ లెవెల్లో ఆలోచన చేయాలి. స్థితప్రజ్ఞత అంటే మీరు సాటిస్ఫైడ్ స్టేట్లో ఉండటం, మీరే నరిష్ చేసే స్థాయిలో ఉండడం, మీరు నరిష్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండే స్థాయిలో ఉండడం కాదు. అది స్థితప్రజ్ఞ స్థాయి. ఆ స్థితప్రజ్ఞత పొందినవారు, ఆ పొందిన కృష్ణుడు, రాముడు, మహర్షులు, అగస్త్యముని లాంటి మహామునులు, అత్రి మహర్షి లాంటి మహామునులు, వీళ్ళందరూ కూడా ఆ స్థితప్రజ్ఞ స్థితిలో మన భూమిపైన శాంతి నెలకొనటం కోసము వారు అనేక సూత్రాలని మనకు అందిస్తూ వచ్చారు. అటువంటి స్థితికి మనం చేరుకోవటం కోసం మనం అడుగు వేశాం. ఇక్కడ నుండి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలవుతుంది. ఈ తిరుగు ప్రయాణంలో మనం భౌతికమైన విషయాలన్నిటినీ కూడా మనం మళ్ళా అచీవ్ చేసుకుంటూ వస్తాం. మనము ఏకదాటిగా ఒక్కసారిగా అన్నిటినీ ఒకేసారి తెచ్చుకోం. రోజు కూర్చుని కుండలిని అని చెప్పేసి 7 చక్రాస్ని ఒకేసారి నేనేదో యాక్టివేట్ చేస్తా అంటే అవ్వదు అది. అందుకే మనము దాన్ని మంత్రం, ఆ యొక్క మూల స్థానం ఏదైతే ఉందో నాభిని శక్తివంతం చేయటం కోసం మనం మంత్ర స్నానము, అగ్ని స్నానము, శక్తి స్నానము అనేటువంటి ఒక ప్రాసెస్ని మనం చెప్తూ ఉంటాం. అది మీరు సాధన చేస్తూ ఉంటే మూలము శక్తివంతం అవుతూ ఉంటుంది. ఏదైతే మిగతా ఇవి అన్నిటినీ చిగురించేలా చేయగలదో అవి శక్తివంతం అవటం మొదలు పెడతాయి. అందుకే మీరు మౌనము సాధన చేస్తూ ఆపై అగ్ని స్నానాన్ని మీరు సాధన చేస్తూ ఉంటే మీరు క్రమంగా మీరు పుష్టిగా మారటం మొదలు పెడతారు. మిగిలిన అన్ని వ్యవస్థల నిర్మాణము జరగటానికి కావలసిన ఒక పుష్టి మీలో ఏర్పడుతుంది. మనం చేసే ప్రతి సాధన మీరు పోషించగలిగే వారిగా మిగిలిన అన్ని శరీరాలను, అన్ని క్షేత్రాలను పూర్తి నిర్మాణం చేసే వైపుగా ఆ సాధనలన్నీ తీసుకువెళ్తాయి. శంభో క్రియ అది మిమ్మల్ని అత్యంత ఉన్నత శిఖరాలకు అది తీసుకెళ్తూ ఉంటుంది. అగ్ని స్నానము మిమ్మల్ని నిరంతరము అది మీ శక్తి స్థానాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది నిరంతరము ఓవర్ఫ్లో అవుతూ ఉంటేనే మిగిలిన స్థానాలు అభివృద్ధి చెందే సమయం దానికి దొరుకుతూ ఉంది. అది మనము శరీరాన్ని విడిచేలోపు పూర్తి చేసుకోవాల్సిన ప్రక్రియ. శరీరాన్ని మనం విడిచేలోపే మనం దాన్ని పూర్తి చేసుకోవాలి. దానికి మార్గము మనం తెలిస్తే దాన్ని నిరంతర సాధనతో దాన్ని పూర్తి చేసుకోవచ్చు.